అందరికీ నమస్కారం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని ఈటీవీ కుటుంబంతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి మా కుటుంబంతో వచ్చాం. ఈ ఉగాదిని నా బలగం ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కాదండి, పండుగ రోజు ఉగాది పచ్చడి తెచ్చారా లేదా? మర్చిపోయాను. మించిపోయింది ఏం లేదు, ఇప్పుడు చేసుకుందాం. ముందు అర్జెంట్ చేద్దాం పదా. ఈ పండుగ ఎవరు వచ్చినా మనదే. ఇటున్నది ఈటీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని మీ కుటుంబంతో పాటు నా కుటుంబంతో కలిపి చేసుకోవాలని ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఈ పండక్కి మా డైరెక్టర్ కూడా మా ఇంటికి ఆహ్వానించాం. ఎరా గుడికి వెళ్ళమని వెళ్ళావా? దేవుని ఇక్కడ పెట్టుకుని గుడి కిందకి వెళ్తాను సార్. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఇక్కడ చూడు, ఏమి డ్రెస్ వేసింది, ఎంత సాంప్రదాయంగా ఉంది. అమ్మా నువ్వు ఆ స్కట్లు ఇట్లా బకరా. చిచి, స్కట్లేండి నాన్న. అసలు స్కట్ అంటే ఏంటి నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు చూడండి కూడా చూడండి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఇవన్నీ ఎందుకులే కానీ ఆదిత్య, నేను పచ్చడి చేశాను, ఒక్కసారి మనం తీసుకొని వచ్చి ప్రేక్షకులతో తినేద్దాం. అన్నా వేడు సాంప్రదాయిని సుప్పిని. ఏంటి ఇక్కడేంటి నువ్వు? లేదండి, ఈరోజు ఉగాది కదా, ఇక్కడ పండగ చేసుకుందామని వచ్చామన్నా. మీరు ఎందుకు వచ్చారు? అవును, నేను పులిహార చేసుకోవడానికి వచ్చాను. నేను కూడా దానికోసమే వచ్చారా? దాందే ఉందన్నా. మీరు పెద్దలు, థ్యాంక్ యూ రా, సీనియర్లు, ఓకే, అందరిని అర్థం చేసుకునే వాళ్ళు. యా, కాబట్టి మేము ముందు పండగ చేసుకుంటాం, తర్వాత మీరు చేసుకుందరు. కలిసి చేసుకుందాంలేండి సార్. నిజంగానే రా, కలిసి చేసుకుంటే మంచిది. మీకు ఒక సర్ప్రైజ్. రూపా గారు రండి, కలిసి చేసుకుందాం. కాబట్టి ఎలా ఉందన్న బేసిక్ గా? ఎక్స్ప్రెషన్ అర్థం కాల నీకు? బాగా తేడా ఉందిరా. ఓ పని చేస్తా, ఉండు. మీరు కూడా చేశారా? బా, అందుకే చెప్పేది. శ్రీరామనవమి రోజు అయితే భలే ఉండేదన్నది. ఎందుకంటే అది పచ్చడి కాదన్న, పానకం. కొంచెం బొల్లెపురవలు ఎక్కువైనట్టున్నాయి. బెల్లం మొక్క నల్లి బొక్క అన్నప్పుడే అర్థమైందిరా మీకు. మా ఆయన వచ్చావు, మీకు ఎంతసేపు నల్లి బొక్కలు. ఫోన్లే అన్న, మేమన్నా నల్లి బొక్కలు అంటే కొంచెం కాస్ట్లీ ఫుడ్. నల్లి బొక్క కోసం కొట్లాడుకున్నా అంటే ఒక అర్థం. ఉప్మా కోసం గొడవ ఏంటన్నా? సీనియర్ ఉప్మా గురించి బయట టోకన్ ఇస్తే పెడతారు, ఎవరికి పెడితే వాడికి. రే పెద్దరికం వంట వస్తుంది, లేకపోతే వేరే ఉండేదిరా. రే వేడు ఓకేరా, మాకు అర్థమైందిలే కానీ ఇది తెగేది కాదు. తేలే వరకు నేను కదలను, కూర్చుంటా ఇక్కడే. అంటే మీరే ముందు పండుగ చేసుకుంటారు, అప్పటిదాకా లేగరు. కదలను. మేమైనా కదులుతావా? మేము కూర్చుంటాం, మీరు కూర్చోకండి. లేగలేరు కాబట్టి అలా నిలబడండి, మీ తరపున నేను కూర్చుంటా. ఆడ కూర్చుంటే లేవలేరు, లేకపోతే కూర్చోలేరు. మనమే కలిసావరా, ఇంతకన్నా ఏం కావాలరా? మరి ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ లేగాలో మనకు తెలుసు కాబట్టి నేను కూర్చున్నా. వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ లేకపోవాలో, కానీ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు. ఇక్కడ తగ్గాలో నెగ్గాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను కాబట్టి నేను కూడా అలా కూర్చున్నాను. ఎవడు వస్తాడో రాని. ఈసారి పండుగ మనదే. ఈ పండగ #90s శివన్న. అసలు ఎందుకు పిలిచారు? మ్యాటర్ ఏంటి? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు పెద్ద అయినా ఫీల్ అవుతాడు. ముందు కొన్ని విషయాలు. అబ్బా అన్నా శివన్న సాంప్రదాయిని
సుధీర్ అలా. ఏంటి ఏంటి ఇటు వచ్చావేంటి? అలా అదే నన్ను పిలిచారు, ఏదో ప్రాబ్లం ఉంది ఏదో. అసలు ఎవడన్నా మనిషి అనేవాడు నిన్ను పిలుస్తాడా? ఏమైందన్నా? అంటే నువ్వు లేడీస్ కదా. అసలు ఏంటి గొడవ ఏంటో చెప్తే నేను సెట్ చేస్తా కదా మాట్లాడడానికి. నేను సీనియర్ నీకు తెలుసు. అవునన్నా. ఇక్కడ నేను పండగ చేసుకోవడానికి ఫస్ట్ నేను పచ్చడి చేసుకుని జనానికి చూపిద్దామని వచ్చా. నా పచ్చడి కదా ముందు ఇక్కడ టేస్ట్ చేయాల్సింది. పాయింట్ ప్రకారం కరెక్టే, లాజిక్ ప్రకారం. ఆ బుద్ధి దాడికి చెప్పు, ఆడికి నా పచ్చడి బాగాలేదంట. ఎవరన్నా అంది? నరికేస్తా, పొడి చేస్తా. ఆ నల్లి బొక్కగాడే పో. వేడన్నా 1 సెకండ్ సెట్ చేస్తాను. ఏటన్నా నేను నిన్ను ఇంట్రొడ్యూస్ చేసిన పాపానికి ఆయనకేమో అన్నా ఆ బాహుబలి స్టెప్ నాకేం ఏంది రాలా గారాలు పోతున్నావు ఏంట్రా నేను సెట్ చేస్తా, కానీ దాని ముందు నాది చిన్న క్వశ్చన్ అన్న బలగం మొత్తం మా ఫ్యామిలీ అందరం చూస్తాం, పిచ్చి ఫ్యాన్స్ నా మామూలు కదన్నా, చాలా హ్యాపీగా ఉందన్న. అన్న బలగంటూ నాతో ప్లాన్ చేయొచ్చుగా. నీతో నేను బలగం 2 చేస్తే అది బలగం అవుతురా, బలవంతం అవుతుంది. ఈ విషయంలో నన్ను బలవంతం చేయ ప్లీజ్. సరే సారీ. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? నా పచ్చడి బాగుంది, ఆయన బాగాలేదు అంటున్నాడు, బాగుందని అనిపించు. 1 సెకండ్. ప్రాబ్లం క్లియర్. కాకపోతే ఒకటే చిన్నది ఏంటంటే ఆ పచ్చడి బాగుందని మీరు చెప్పేసి సెట్ అయిపోద్ది. నీకు వాడికి ఇద్దరికి పగులుద్ది. 1 సెకండ్. నువ్వు సూపర్ రా. ఒప్పుకున్నాడా? అలా మనం చెప్పాక ఒప్పుకోకుండా ఎవరు ఉంటారన్న. కాకపోతే ఏంటంటే మీరు బాగుందని చెప్పమంటున్నాడు పదవి. అమ్మో 2013 నాకు గుర్తొస్తుంది. సరే అసలు మీరు చేసిన పచ్చళ్ళు ఏంటండి అసలు ఫస్ట్? రూపాయి గారు మన పచ్చడి తీసుకురండి. ఇది తిని ఆ పచ్చడి బాగుందా ఈ పచ్చడి బాగుందా చెప్పాలి. ఫస్ట్ టైం కళ్ళ ముందు ఉన్నా తినాలంటే భయం వేస్తున్నాను. ఓ పని చేద్దాం, ఇగో నేను బాగుందని చెప్పడం కాదు, కానీ ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇంకా మన చుట్టాలు చాలా మంది వస్తారు కదా పండగ చేసుకోవడానికి, వాళ్ళందరికీ పెడదాం. వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు కదా ఎవరు బాగుందా. నేను ఒక్కని చెప్పడం ఏంటన్నా చూస్తున్నారు? బాగున్నానా? ఈ మొక్క చెప్పడానికి నువ్వు ఫోన్ లోనే చెప్పొచ్చు కదా, ఇక్కడ దాకా ఎందుకు బొక్క మాకు. సర్లే పోన్లే పదండ్రా. మీరు కూర్చొని మిగతా వాళ్ళు పిలిపిస్తాను. ఈసారి పండగ మనదే అంటూ ఒకవైపు బలగం ఫ్యామిలీ, లేదు ఈసారి పండగ మనదే అంటూ #90s ఫ్యామిలీస్ ఇద్దరు గొడవ పడుతున్నారు. కానీ నేను వచ్చింది ఈసారి పండగ మనదే అని చెప్పడానికి. లెట్స్ స్టార్ట్. ఈసారి పండగ మనదే. ఈ గొడవ సాల్వ్ చేద్దాం నేనైతే వచ్చాను, కానీ నా వల్ల అయితే అవ్వలేదు. మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు కాబట్టి అందులో ఫస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఈ మళ్ళీ వచ్చాడా అయినా బంధువు అన్నారు, రాబంధు వచ్చాడు. ఏం మాట్లాడుతావు అసలు? కొంచెం కామన్ సెన్స్ ఉందా? అసలు ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. ఎవరిని గెలికావు కెలకడం ఏంట్రా? నువ్వు గెలికినందుకు కూడా నాకు బాధ లేదు, నువ్వు గెలికేటప్పుడు నన్ను పిలవవు చూడు, అది నా బాధ. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. మామూలుగా టాలెంట్ ఉన్న వాళ్ళకి పొగరు ఉంటది అంటారు కదా, రాము అన్నకు అసలు పొగరలేదు. టాలెంట్ కూడా లేదు కదా. కాదా అది ఇవాళ ఉగాది కదా, సో నేను వ్రతం చేశాను, వచ్చిన ఆడవాళ్ళందరికీ చీర జాకెట్ ఇచ్చాను, ఇంకేమిస్తే బాగుంటది? నా నంబర్ కూడా ఇచ్చేయి. నువ్వే మొత్తం నెంబర్ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సుధీర్ని చూస్తే ఎందుకో మన మనిషిలాగా అనిపిస్తుంది. 6 దాటితే పని మనిషినే వదలడు వాడు, నీకు మన మనిషిలా అనిపించాడు. సుధీర్ పండగ కదా, తీపి తినిపిస్తావా కొంచెం ప్లీజ్? తీపి తినిపించాలి. తీపి పులుపు తర్వాత ఇంకా అమ్మాయి జీవితాన్ని చేదు చేసేయి. రే అది అసలు ఇక్కడ పిలిచింది దేనికి? ఇక్కడ #90s ఫ్యామిలీ ఉంది, బలగం ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఉగాది పచ్చడి చేశారు, వాళ్ళ పచ్చడి బాగాలేదని వీళ్ళ పచ్చడి బాగాలేదని వాళ్ళు గొడవ పడుతున్నారు. ఎవరి పచ్చడి బాగుందో చెప్తారని చెప్పి వచ్చా. సరే నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఎవరి వైపు ఉంటావు? ఎవరి వైపు అని అడుగుతావేంటి? వేనన్నా మనకి ఎప్పటి నుంచి తెలుసు, మరి తెలిసిన మొహం దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఈసారి కొత్తగా ట్రై చేద్దాం.
ఏంటన్నా మొత్తం అటు వెళ్ళారు, మన చుట్టాలు ఇంకా. లేట్ అయినా మనం లేటెస్ట్ గా ఉంటుంది తెలుసుగా. ఇట్స్ వేణు వండర్స్ ద డే. ఎస్, ఎక్కడ మన వాళ్ళు? రే రాంప్రసాద్, సుధీర్, రే రే ఏంటి ఒక్కడ వచ్చా? సీనియర్ రెడీ? నువ్వు ఉంటే రానన్నాడ్రా. శివాజీనా? శివాజీ బ్యాక్. ఎస్ ఎస్. ఏంటే కొంగు పక్కకి జరిపా? ఏదో గాలికి జరిగింది లెక్క. గాలికి జరిగిందా, గాలడి కోసం జరిగిందా? లిప్స్టిక్ ఏంటి హెవీగా వేసావు? అనుకోకుండా వేసాను. అనుకోకుండా వేసావా? ఆది రామ్ ప్రసాద్ కోసం వేసావా? మీరు వేసుకుంటే మేమేం పులిహార ఇక్కడ మేమేం చేయాలా? అంటే మీరు పెద్దవాళ్ళు అన్నారు, అందుకని మిమ్మల్ని అమ్మా ఎక్కడైనా పెద్దోడు, వంగతోట గారు పెద్ద చిన్న ఏం లేదు. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఓ మరి చెప్పండి ఎలా ఉన్నాను? మీరు వంగతోటకు పనికిరారు. రామ్ ప్రసాద్, ఈ పచ్చడి మా ఆంటీ చేసింది తెలుసా? దీంట్లో తీపి ఉంది, పులుపు ఉంది, వగరు ఉంది, చేదు ఉంది. ఇంతకీ ఆంటీ ఎక్కడ ఉంది? అది పాయింట్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇంతకీ ఎందుకు పిలిచేవాడికి? అక్కడ #90s ఫ్యామిలీ, ఇక్కడ బలగం ఫ్యామిలీ, ఇద్దరు ఉగాది పచ్చడి చేశారు సపరేట్ గా. ఓకే. వీళ్ళ పచ్చడి బాగాలేదని వాళ్ళు, వాళ్ళ పచ్చడి బాగాలేదని వీళ్ళు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. మనం వచ్చింది దేనికి అని చెప్పారంటే ఆ ఉగాది పచ్చడి తిని ఎవరిది బాగుందో చెప్పాలంతే. చెప్పేద్దాం. ఇప్పుడు నువ్వు ఏ టీం సపోర్ట్ చేస్తావు? శివాజీ అన్న నాకు చాలా ఇష్టం. ఆది ఎక్కడ ఉన్నాడు? ఆడికి వెళ్ళిపోతా నేను. ఓకే, సో ఒకవైపు #90s ఫ్యామిలీ రెడీగా ఉంది అండ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన చుట్టాలు రెడీగా ఉన్నారు. ఇంకో సైడ్ బలగం ఫ్యామిలీ రెడీగా ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన చుట్టాలు రెడీగా ఉన్నారు. ఎవరి పచ్చడి బాగుంది అనేది జనరల్లీ టేస్ట్ చేసి చెప్పేస్తే కరెక్ట్ కాదు, కాబట్టి ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ పెడతాం. ఆ కాంపిటీషన్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పచ్చడి టేస్ట్ చేస్తాము, ఎవరిది బాగుంది ఏంటనే చెప్తాం. రెడీ? బలగం ఫ్యామిలీ రెడీయా? ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి నేను మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. #90s నుంచి ఒక ఇద్దరు వస్తారు, బలగం టీం నుంచి ఒక ఇద్దరు వస్తారు. వచ్చిన వాళ్ళు ఒకరు ఆ లైన్ దగ్గర నుంచి ఉంటారు, ఇంకోళ్ళు ఈ బాస్కెట్ హెడ్ పైన పెట్టుకొని ఇక్కడ నుంచి ఉంటారు, ఈ లైన్స్ దగ్గర. అక్కడ నుంచి ఎవరైతే బాల్ వేస్తే వీళ్ళు ఈ బాస్కెట్ లో పిక్ చేసుకొని వెళ్ళి ఆ టబ్ లోని పంపాలన్నమాట. ఫస్ట్ #90s టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా పిల్లలు ఇద్దరు వస్తారు. ఓకే, వెల్కమ్ రోహన్ అండ్ వసంతిక ఆన్ స్టేజ్. ఓకే, సో బలగం టీం నుంచి రోహిణి పండు వస్తున్నారు. ఇద్దరికి కామన్ గా ఒకేసారి స్టార్ట్ అయ్యింది అండ్ 100 seconds టైం ఉంటుంది. 100 seconds లోనే ఎవరైతే ఎక్కువ మాక్సిమం బాల్స్ పిక్ చేసుకొని అందులో డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మీ పొజిషన్ లో నించోవాలి. గాట్ ఇట్? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వాడు బకెట్లో నుంచి రావట్లే అసలు.
#90s టీమ్ 5 balls కలెక్ట్ చేశారు. వెరీ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. అండ్ బలగం టీమ్ 7 balls కలెక్ట్ చేసి 1 point. You with 1 point now. శివాజీ గారు వాళ్ళ పిల్లల్ని పంపించాడు. నెక్స్ట్ మీ పిల్లల్ని పిలు. మా పిల్లలు ఎందుకు వస్తారా? మీ పిల్లలు సీక్రెట్ గా దాచావు కదా. రే అది నీ టీమ్ లోంచి ఎవరన్నా తీసుకుంటారా? నువ్వే తీసుకుంటా. ఓకే, నేను అంకిత వస్తాం. ఆట ఆడం మేము ఆడమయ్యా, మేము నుంచొని చూస్తాం వాళ్ళు ఏం ఆడుతున్నారు. ఇప్పుడు నువ్వు అన్నావు ఏంటి చిన్నపిల్లలు గెలుస్తారా అలా అని. శివన్న కూడా అన్నారు, ఏమన్నారు? బలగం టీం కాదు ఇది. ఓ పని చేయండి, మీ ఇద్దరు ఆడండి ఈ రౌండ్. నేను శివాజీ అన్న అటు నుంచి వేణున్నా ఇంకెవరైనా వస్తారు. వేణున్నా మీ టీం నుంచి మీరు ఇంకెవరు వస్తారు? మీ ఇద్దరే ఇంకా. 3, 2, 1 go. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. అది లైన్ వెనకాల ఉండాలి. లైనే చూడు. అది లైన్ ఏయ్ అది లైన్ దా. నువ్వు మధ్యలో అరవక, ఆగు. అదేంటే పడట్లేదు? ప్రతిసారి అన్ని పడతా అనుకుంటే తప్పది. అది నువ్వు లైన్ అనుకుంటా. లైన్ క్రాస్ చేస్తే ఫౌల్ అవుతుంది చెప్తున్నా. ఆ పాయింట్ కౌంట్ అవ్వదు. ఫౌల్ అది. వెళ్ళు. ఫౌల్. ఏంటనేది అదే తీసుకో ఏంటనేది. టైమ్ అప్. మీ దాంట్లో బౌన్స్ అవుతుందన్నా. ఎవరి దాంట్లో బౌన్స్ అవుతుంది. అరే నువ్వు అసలు ఎంత దారుణం అంటారా? న్యాయంగా ఉంటాడు ఆయన్నే నువ్వు మోసం చేద్దాం మధ్యలో వేసి వెళ్ళిపో, లేకపోతే ఇటు వెళ్ళిపో, రెండేసి. అన్నా నేను మాక్సిమం ట్రై చేశా, అది పడి మళ్ళీ నాకు వచ్చేస్తున్నాను. ఆడికి వేయడం రాదన్నా. #90s టీమ్ 4 balls చేశారు. అండ్ బలగం టీమ్ 6 balls and again you got 1 more point. సో దట్ వాస్ వెల్ ప్లేడ్. ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ ఇది కూడా బాగా ఆడారు. ఈసారి కంప్లీట్ గా లేడీస్ తోనే ఆడిద్దాం ఈసారి. ఓకే, #90s టీమ్ నుంచి అంశు రెడ్డి అండ్ అంకిత, అండ్ బలగం టీమ్ నుంచి మైథిలి అండ్ శిరీష. ప్లీజ్. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. నా వేకపు కాలే వచ్చే కథకే సూర్యుడు నువ్వే, నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే, నే పుట్టిన పిల్లవయ్యాలే. ఓ మా బేబీ నీ పక్కన వాలాలి. ఓ మా బేబీ నీతో చుక్కలు చూడాలి. ఓ మా బేబీ ఓకే, టైం అప్. రండి. 1, 2,
3, 4, 5, 6, 7. ఒక్క నిమిషం. హలో, ఎన్ని ఉన్నాయి? 3. సిగ్గుందా అసలు? లేడీస్ గెలిపించారు, నువ్వు ఒక బాల్ వేసి అలసిపోతున్నావు. ఇలా వేసి ఇలా పోతున్నాడు. ఏంట్రా నువ్వు? సూపర్ రా. ఆడలేదు కానీ ఆడవాళ్ళు ఆడితే విర్రవీగుతున్నాడు. సో బలగం టీం 3 balls కలెక్ట్ చేశారు అండ్ #90s టీం 7 balls కలెక్ట్ చేసి got 1 point now. సో ఫస్ట్ రౌండ్ లో ఇప్పటిదాకా 2 points బలగం టీం కి అండ్ 1 point #90s టీం కి వచ్చింది. ఇది లాస్ట్ రౌండ్ దీంట్లోని. సో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు రావాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా యాంకర్ నువ్వేనా? సో ఈసారి #90s టీం నుంచి మహేష్ అండ్ పులి అండ్ బలగం టీం నుంచి సద్దాం అండ్ రియాజ్. ఇందులో ఏంటంటే మ్యాటర్, మహేష్ సద్దాం మీరిద్దరు బాల్స్ కలెక్ట్ చేసుకుంటారు. పులి రియాజ్ మీరిద్దరు బాల్స్ వేస్తారు. బాల్స్ వేయడం ఎందుకు? వాళ్ళిద్దరిని అందులో ఎత్తే అయిపోతుంది కదా ఆట. రెడీ 3, 2, 1 go. కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా నీది తిరుగుతుందేమో చూడరు పుల్లోడా సోకుండా కాలం వేసావు పప్పు కడా సొట్ట చాప తగులుకుంది తీరింది కథనా. Time up. మందే. ఒక్క నిమిషం ఆగు. ఇందాక నువ్వు ఇటు వచ్చేటప్పుడు ఇటు ఏమన్నా వేసావా? లేదు ఇందాకేసా. Okay, that was good job. So both the teams #90s ఎరగొట్టారు. 6 balls ఒకే ఒక్క బాల్ తో మిస్ అయింది. ఒకే ఒక్క బాల్ తోని 7 balls తోని బలగం టీం got the points. So you with 2 points now. నువ్వు కూర్చొని మాట్లాడడం కాదు, ప్రతి రౌండ్ లోనే వచ్చి పార్టిసిపేట్ చెయ్యి. కూర్చొని ఉత్తినే అక్కడి నుంచి వాళ్ళు అది చేశారు ఇది చేశారు టైమ్ ఆప్ ఇది కాదు. సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి ఇద్దరు సూపర్ గా ఆడారు. టీమ్ బల్గం విత్ 3 points and you are the winner of the first round. ఇలాంటి పండగ వాతావరణంలోని అసలు ఉగాది పండగ సెలబ్రేషన్స్ తో ఒక సాంగ్ ఉంటే ఎలా ఉంటది? అది కూడా డాన్స్ రూపంలో ఉంటే అదిరిపోద్ది కదా. ఇప్పటిదాకా మనం చూసిన పండగని మాటల్లో, ఆటల్లో, పాటల్లో చూస్తాం. అదే పండగ సెలబ్రేషన్స్ ని డాన్స్ పెర్ఫార్మెన్స్ చూపిస్తే అదిరిపోద్ది కదా. అదే మా వాళ్ళు చేస్తే ఇంకా అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ మై టీమ్ ఫర్ ఎ బ్యూటిఫుల్ డాన్స్ పెర్ఫార్మెన్స్. ఓ రాజు, ఇలా పండగ కదరా, ధూమ్ ధామ్ ఏం చేస్తారా? చేస్తున్నాం తాత, ఏదో అట్లా. ఉగాది మన తెలుగు సంవత్సరాది, ముఖ్యానికి వచ్చిపోడు కాదు. తెలుగు గడ్డ అదరాలి బిడ్డ. కోలోనా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కనా పల్లె. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు,
దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె అరే అది ఎప్పటికి ఇదే పని ఆరా అరే రాంప్రసాద్ ఊళ్ళో ముచ్చట్లేదురా ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు ఛాయ బండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి తట్ట పుట్టలల్ల కూర తక్కువలు సుట్ట బట్టలల్ల వేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మావి పూత కాసినట్టే మనసులు రెండే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న ఏ మాట కామాట విలేజ్ లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో కంటికి కట్టినట్టు చూపించారు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్, హ్యాట్స్ ఆఫ్. ఒకసారిగా నాస్టాలజీ ఫీలింగ్ వచ్చింది ఒకసారి విలేజ్ లోకి వెళ్ళినట్టు. బాబాయ్ మీరైతే ఎరగొట్టేశారు, మామూలు చేయలేదు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎంటర్టైనింగ్ ఎవ్రీబడి. అండ్ గర్ల్స్ అందరూ కూడా మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారో అంతే బ్యూటిఫుల్ గా వేశారు. అండ్ రాంప్రసాద్ గురించి చెప్పక్కర్లేదు, ఆడు ఎరగొడేస్తాడు. నాకు డాన్స్ ఇచ్చారు, అంతా బానే ఉంది. దీంట్లో ఆది వేయాలి, ఆదికి ఒక స్టెప్ ఇచ్చారు. ఏ స్టెప్ అడగను, ఆది ఆది ఆ స్టెప్ చూపించు. తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. అందరూ అన్ని స్టెప్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఆది గారు మాత్రం ఇదిగో గిల్లేటప్పుడు దగ్గరకు వచ్చి గిల్లించుకోండి, నేను ఊరికే దూరం దూరం. ఆది ఇంతమంది అమ్మాయిలు బలగం సాంగ్ మధ్యలో రాంప్రసాద్ అన్న అసలు అదిరిపోయిన సాంగ్. వీళ్ళందరికీ ఈ పాటకు ఒక అందం తీసుకొచ్చింది అయితే మా కొమరయ్య తాత. వేణన్న నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎవరెవరు డిఫరెంట్ స్టైల్లో చేశారు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శివన్న వాళ్ళంతా ప్రొఫెషనల్స్ అబ్బా, ఇంక చెప్పేది దుమ్ము లేవగొట్టారు. అద్భుతంగా ఉంది, ఉగాది పండుగలానే ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ శివ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఊరు పల్లెటూరు దీని తీరే ఒక ప్రాపర్ ఉగాది సెలబ్రేషన్ సాంగ్ ఎలా ఉండాలో అలాగే ఉంది. ఫస్ట్ టైం కదా డాన్స్, మీకు ఎలా అనిపించింది? మీతోటి నటించడమే నాకు డాన్స్ చేస్తా అంటే నేను మీతో పాటుగా అలా కనిపిస్తుంటే నాకు ఆనందం పట్టలేను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్, మా ప్లెజర్, మా ప్లెజర్. ఆదిగారితో కలిసి చేయడం అది నా అదృష్టం. మా అదృష్టం మీతో చేయటం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. ఊర్లో దావతలు జరుగుతూ ఉంటాయి. ఆ దావతలకేం తక్కువ లేదు. తాత తాగి డాన్స్ చేస్తా ఊర్లో? తాగకుండానే చేస్తా.
మా ఆది ఇలా చేస్తే తప్పు అంటున్నా కదా, నువ్వు వయసు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఊర్లో నడుంగిల్లావా? నడుము గిల్లలే కానీ ఏదో చాటు పంప్ సెట్టే. కొద్దిగా సాటుకు అడిగితే చెప్తాం. నీకైతే మీ ఊర్లో కంపల్సరీగా 2-3 లవ్ స్టోరీస్ ప్రేమ కథలు ఉన్నాయి కదా? ఒక్క ప్రేమ కథ ఉన్నది, అది కాలేజీలో. కాలేజీలో కొంచెం చెప్పండి చాలు. కాలేజీ హుజరాబాద్ లో చదువుకున్నా. అందులో నాకు ఇష్టమైన అమ్మాయి ఆమె 2 కొడుకుల పేర్లు నా పేరు పెట్టింది. అరే సుధాకర్ ఇట్రా అంటది నా ముందంటే. అరే మామయ్య వచ్చింది కూర్చేయి అంటది. ఏందమ్మా నా పేరు పెట్టి అరే సుధాకర్ అంటవేంది అంటే, నా కొడుకు పేరు ఏం పెట్టుకోను, నేను అడిగి పెట్టుకోనా అన్నది. ఎంతవరకు చదువుకున్నారండి మీరు? అంటే ఈ వయసులో అనకూడదు, బట్ అయినా సరే ఇప్పుడు కూడా వచ్చే నీకు దగ్గరలో ఉన్నాడు రా పాపం. తాత ఇందాక లాస్ట్ లో అమ్మాయితో డాన్స్ చేద్దామని పాపం నేను తీసుకెళ్లి చేయి పట్టుకున్నారు, పాట ఆపేశారు. తాత మీ అందరితో డాన్స్ చేస్తారంటే ఫాస్ట్ గా. అందమైన బామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. కాసేపు మీరు అలాగే పట్టుకుంటే నిజంగానే బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో. కాదు మరి ఇవన్నీ చూస్తే ఇంట్లో ఏం ప్రాబ్లం ఉండదండి? ఇంట్లో వాళ్ళు చూస్తే నేను తప్పులు చేసినా కూడా ఇంటికి వచ్చి క్షమించి వదిలిపెడుతుంది. తాత మా ఆడియన్స్ కి మంచి మెసేజ్. జీవితం అద్భుత నాట్యం, జీవులంతా నర్తకులు. తమ పాత్రలు అభినయించి తరలిపోదు ఎటుకోతుంది, ఎక్కడి పోతారో తెలియదు. అది తెలుసుకోవడానికి ఈ శాస్త్రాలు, నీతి శాస్త్రాలు, కథలు, గాథలు, భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ అవి చదువుకోవడం నేర్చుకోండి. ఎక్కడి పోతారో తెలుస్తుంది, ఎక్కడి పోవాలో తెలుస్తుంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో ఈ అమ్మాయి చెప్తుంది. జీవితం ఒక నాటకం, అందులో మనుషులు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలిస్తే మనం అక్కడికి వెళ్ళొచ్చు. మరి వెళ్దాం పద, ఇంకెందుకు. ఆయన ఏమన్నాడు? జీవితం ఒక నాటకం అన్నాడు, అందులో మనుషులు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలిస్తే మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్తే ఎక్కడికి వెళ్తాను నీకు తెలుసు కదా. తాతగారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. విలేజ్ టీమ్ లోనే ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాము. ఇదే విలేజ్ లోని మన బలగం కథ జరిగింది. ఆ కథని కామెడీ రూపంలో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు సద్దాం అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓ యాదయ్య చిన్నవాడు డబ్బర్ల పట్టుకరా. ఓ లక్ష్మి యాడికి పోతాను? పొలానికి పోతున్నా. నీ మొగుడాడి పట్నం పోయిండు. నన్ను రమ్మంటావా మరి? సింత సచ్చిన పులుపు సావలేనట్టు ఈ ముసలోడేంటో మళ్ళీ పెద్ద కర్ర పట్టుకొని వచ్చాడు. తోడొస్తాడంట తోడు. మా కొడుకులు మా పిల్లలు ఏం చేస్తారు? నాకు ఒక్కటే, మా కొడుకులు పిల్లలు మంచిగా ఉండాలి. ఏం చేస్తామయ్యా? ఇంకా పింఛన్ పైసలు వస్తాయా? మరి రేపు ఏం సంగతి? కావు 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 ఏమతే రావు రావు అంటుంది. వస్తాయి పింఛన్ పైసలు. కావు కావు వస్తాయి. నువ్వు చెప్పినవన్నీ కావు. ఓ కర్రే కాకి నీతో నాకేం పట్టు. నేను కాకైతే నువ్వు ఏ కాకివిరా? నేనే కాకి ఎందుకైతేనే? నాకు పిల్లలు ఉన్నారు, బలగం పెద్ద బలగం ఉంది మాది. నువ్వు కట్టిన ఇల్లులన్నీ నీ కావు, నువ్వు సంపాదించుకున్న డబ్బులన్నీ నీ కావు కావు. నన్నే కొడతావా? నువ్వు సచ్చినాక నువ్వు దండం పెట్టినా నీ పిండం తినను. కొట్టేస్తా, రెట్టేస్తా రెట్టేస్తా. నీ పని చేస్తావు. నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది. బయటికి పోతా 500 లేవా? బయటికి పోతా నేనే నిమిషం రా. ఇంటి బయటకు వచ్చినా కదా. ఇది కరెక్ట్ టైంకి వస్తారు ఆ కుక్కలు తినేటప్పుడే. ఏం బాగా అంటున్నావు? ఏం బాగా ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చినా కనిపించలే, లేక కూర్చున్నా. లేకపోతే సరే కానీ బావ ఏంది నిలబడ్డు? కూర్చుంటాం ఎందుకు? నీళ్ళేమని చెప్తున్నావు, కూర్చొని రమ్మన్నా నేను. నీళ్ళు లేపో. ఏది ఇంటి కళ్ళుండ్రా? నేను బావని పట్టుకొని నీళ్ళు లేమంటావా? అడుగు సిగ్గుండాలిరా. కూడి లేపో. ఒక ఇంటి కళ్ళు వచ్చిండ్రు, ఎట్లా మర్యాద చేయాలని తెలియవరా మీకు? దేని మగ్గావా దేని మగ్గావా? మొత్తం రుబ్బు రూళ్ళు అవుతున్నావు, నోరంతా తిరుగుతలేదు.
అని వాడికి ఇందులో నుంచి రావట్లా అదే తిరుగు. బాబా అన్నం పెట్టుకో. ముక్కలేరా ముక్కలేవు ఏం లేవు మొత్తం మీరు తిను 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 మొత్తం తిని బలువు బలువు ఇక నువ్వే బలువు నువ్వే తిను ముక్కలు మాకెందుకు పెడతావురా? అమ్మా సొంత భావన పట్టుకొని కొట్టిరు కదరా లవ్ కుషాత్తులు అబ్బా నాకు పౌరుషం లేదనుకున్నావురా. ఏం చేస్తావురా? మీ అక్కని తల్లిని చేసిందా నీకు? ఒకటి అడుగుతా చెప్పు, ఇది బంగారమా గోల్డా? ఇది బంగారమా గోల్డ్ అంటే ఇది బంగారమా గోల్డా? ఇది బంగారమా గోల్డ్ అంటే తీసుకుంటాడు. ఇది ఇది వెండిరా. వెండి నీకెందుకు బావ, బంగారం గుణాలు రా మీ కుటుంబం మొత్తం అల్లుడు తప్పైంది అల్లుడు క్షమించు. నువ్వెవర్రా ముసలోడా? ఏమన్నయ్యా? అదే అదే అబ్బా ఇప్పటిదాకా గోడ పక్క నుంచి పురుషాతులకి ఇట్లా చూసి అల్లుడు అని వస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? మా అయ్యదానికి వస్తున్నాయిందిరా? ఈ సంగతి ఇట్లా కాదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు బా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? తిండి గతిలేక వచ్చిరు అనుకుంటున్నావు. అందుకే వచ్చినావురా, అందుకే వచ్చినావు. అందుకనే మీ అక్క నాకు ఇచ్చి కట్టేటిండ్రు. అరే పంచాయతీ ఇవన్నీ నాకు కాదు. ఏమంటావు? అన్ని చూసి కూడా ఈ ముసలాడు ఇట్లా అన్నాడు. అరే ఇవన్నీ చూసి కూడా నువ్వు లేచి ఒక్క మాట అంటలేదు చూసినా. నా మామ లేస్తే నీకు ఎట్లుంటా చూపిస్తారా? ఆగు. ఏ మామ నా దనక్కరా వేయకు. అబ్బా నిన్ను చంపిండే మామా. లచ్చనంగా లచ్చి మోహలే కలమల్ల కాలెట్టవే పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. పొట్టి పిల్ల నువ్వు అంటే తీసుకెళ్తా గోల్కొండ కిల్లా. ఓకే ఓకే అంటే రాసిస్తా మా జిల్లా. నీకోసం వెయిట్ చేస్తాంది నా విల్లా. అయితే వెళ్దాం పద. వెళ్దాం. రే తాత చచ్చిపోయింది రాడా? నా సాగు నేనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వెందుకు వచ్చినావు? నేను ఆత్మరా ఎత్తనబా. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారితో బట్టి బయలెల్లు తుంటివో బలరామ నరసయ్యో. ఏం చేద్దాం ఇప్పుడు మరి? అబ్బా పురుషాత్తులు పుట్టిండ్రయ్యా. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు రా? ఏందది? పాట్ బిర్యానీ. చచ్చిపోయిన రూపాయి బిల్ల పెట్టాలని తెలియదు. అటు పైసలు ఏం తీసినావురా? చచ్చిపోయేటప్పుడు ₹1 కూడా తీసుకోమరు కదా. ఏం చేసుకున్నా అందుకే తీసిన. ఈ ముసలోడే పిచ్చపోడు అంటారు, మనవాడు అంతకన్నా పిచ్చపోడు. రూపాయి కూడా ఇస్తాడు. నువ్వు మంచిగా మాట్లాడు. ఏందో మంచిగా మాట్లాడు. సిగ్గుండాలి. ఏమన్నావు? ఏం చేద్దాం? కాలుద్దామా? నేనైతే బొంద పెడదాం అంటున్నా. అరే ఇది ఆచారం రా, కాల పెట్టాలా? మేము బొందనే పెడతాం. ఒక నిమిషం. ఇప్పుడు ఏం నడుతుంది? IPL స్టార్ట్ చేద్దాం అంతే. నీకేం కావాలి? ఏదో ఒకటి తగలడి. ఏతానా? అరే అటు ఇటు కాకుండా పడ్డది. ఇవన్నీ నాతోటి కాదు. నువ్వు కాలుతావా బుడుస్తావా నీ ఇష్టం. ఇవన్నీ లొల్లిలు కాదురా భయ్. టైం అయిపోయింది. ముసలోని కూడా పూర్తి పెడితే మనకు పని అయిపోతుంది. పట్టుకో. ఇవన్నీ కాదు కానీ రేపు 3 రోజులు ఉన్నది. పిండం పెట్టాలా, కాకులు ముట్టాలా, అవంతా కార్యక్రమాలు ఉన్నాయి. చేపిండ్రు జల్దీ. సరే చేపిస్తాం. కావు 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 కాకొచ్చింది. కావు ఎగురు కొంచెం. ముట్టను నేను. ఎందుకు? ముట్టను
ఎందుకు? ఎందుకంటే వాడికి నాకు పాత పగలు చాలా ఉన్నాయి. దండం పెడతా ముట్టు 3 రోజులు అవుతుంది. ఎన్నో కూర్చొని స్నానం చేసి స్మెల్ వస్తుంది. ఏయ్ ఇట్లా ఏయ్ కాయ్ ముట్టు ముట్టాలి అట్లా ముట్టింది కాకి ముట్టింది. సక్సెస్ఫుల్ గా 3 రోజుల కింద పెట్టింది. ఇప్పుడు తిన్నది కాకి. ఇక నువ్వు చచ్చిపోతే నీది కూడా ఇట్లా చేద్దాం దా. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. దట్ వాజ్ అ హిలేరియస్ స్కిట్. ఇరగొట్టేశారు, మామూలుగా చేయలేదు. ఎస్పెషల్లీ పులి, యు ఆర్ ద షో స్టీలర్ అంతే మాట. ఇరగొట్టేశారు. లెట్ మీ స్టార్ట్ విత్ ఆది. నేనైతే కంప్లీట్ గా పులిగాడికి ఫ్యాన్ అయిపోయా అప్పటి నుంచో. దీంతో అయితే ఇక అసలు ఫుల్, ఇంకా వాడు ఎక్కడైనా కనపడితే చూసేస్తా. అది ఏ స్కిట్ అయినా లేకపోతే ఇంకోటైనా ఏదైనా సరే. ఇంకా సద్దాము మన భాస్కర్, యాదమరాజు, బలవీర్ కూడా ఈరోజు మంచి క్యారెక్టర్ ఎంట్రీ. ఎప్పుడో మన ఎంట్రీ ఇస్తే నాకు అర్థం కాలేదు ఏంటి ముందు బలవీర్ వచ్చాడని. తర్వాత అర్థమైంది ఇది చచ్చిపోయే క్యారెక్టర్ కదా, అందుకు ముందు పంపించారు. అలాగే మనోడు రియాజ్ ఏ క్యారెక్టర్ చేసినా ఎరకొడేస్తాడు. ఈ రోజు కాకి గెటప్ పదిరిపోయింది. ఇప్పుడు ఇతర కలగడు పెట్టి నిద్రపోయాడు. స్కిట్ చాలా బాగుంది. పులి ఎరగొట్టాడు, చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరు కానీ సద్దాం కానీ ఇతను కానీ. ఓకే, థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్. సద్దాం అంటే మీ ఎనర్జీ లెవెల్స్ మాత్రం సూపర్ రా బాబు. ఎప్పటికీ మీలాగా అంత ఎనర్జీగా ఎవ్వరం చేయలేదు సీరియస్ గానే. సూపర్, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పటిదాకా మంచి పాటలు పాడాము, డాన్స్ వేసుకుని అన్ని చేసాం, గేమ్స్ కూడా ఆడాము. ఇప్పుడు మళ్ళీ ఒక గేమ్స్ మూడ్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ 2 ఫ్యామిలీస్ మధ్య ఒక చిన్న గేమ్. ఓకే, కెన్ వి హావ్ ద ప్రాపర్టీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్? రెడీ? #90s ఫ్యామిలీ అండ్ బలగం ఫ్యామిలీ. గేమ్ ప్రాపర్టీ కొంచెం పెద్దగానే ఉంది. మ్యాటర్ ఏంటంటే 2 టీమ్స్ నుంచి ఫస్ట్ ఒక టీం ఆడతారు, తర్వాత ఇంకో టీం ఆడతారు. యాస్టీస్ గా ఒక టీం నుంచి ఒకరు వస్తారు. అక్కడ గ్లాసెస్ ఉన్నాయి, ఆ అక్వేరియం లో వాటర్ ఉంది. ఆ అక్వేరియం లో వాటర్ గ్లాస్ తో తీసుకొని దీని మేంచి నడిచి ఇటు కిందకి దిగి అందులోనే పంపాలి. అలా ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకు అక్కడ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. లేదు వాళ్ళు గెలిచారులే, మేము ఓడిపోయాం. అప్పటి నుంచి అన్ని మేము గెలుస్తుంటే బాధపడుతున్నారు కదా, ఇది వాళ్ళకి ఇచ్చారా పాపం? అలా కదనా, వెనకాల కుర్రోళ్ళు పాపం వెయిట్ చేస్తారా, పాపం మాకు ఎప్పుడు వస్తుంది ఛాన్స్ అని చెప్పి వెనకాల చూడండి. మా 2 టీంల తరఫున నువ్వు చెయ్యి, నీ ఇష్టం వచ్చిన వాళ్ళు గెలిపిద్దాం. నేను అసలు ఇదేదో చేసేవాడిని అయితే ఫస్ట్ లో ఉగాది పచ్చడి చెప్పిస్తాను కదా ఎవరిది బాగుంది అని. డెమో చూపించు ఫస్ట్. డెమో ఇవ్వడానికి మన రెడీగా ఉన్నాడు రియాజ్. ఆడే కనబడ్డా ఇంకా డెమో ఏం చూపిస్తాడు? వాడు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అది లేవదు కదలదు. ఓకేనా? అది పడితే పాయింట్ పోయినట్టే కదా, మెల్లిగా వెళ్ళు హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదు. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక. ఒకసారి చూపించమంటే కానీ ఎన్ని గ్లాసెస్ పోసాడు మొత్తం? 6 గ్లాసెస్ పోసా. 1 పాయింట్ రియాజ్, గుడ్ జాబ్ మ్యాన్, గుడ్ జాబ్. ఇప్పుడు నెక్స్ట్ అన్న మన టీం నుంచి. మీ సైడ్ నుంచి రియాజ్ గారు ఆడితే మా సైడ్ పులిగాడు ఆడాడు అనుకుంటున్నారా? సరే రమ్మను.
గుడ్ జాబ్ మ్యాన్. పడినా సార్ రాకుండా మళ్ళీ లేచి వచ్చాడు మళ్ళీ ఆడడానికి. వెరీ గుడ్ జాబ్. సో ఫస్ట్ రౌండ్ లోనే ఇక్కడ 6 గ్లాసెస్ వేశారు, 7 గ్లాసెస్ వేశారు. ద పాయింట్ గోస్ టు #90s. లాస్ట్ రౌండ్. ఈ పాయింట్ ఎవరు గెలిస్తే వాళ్ళకి. ఓకే, దమ్ముంటే వాళ్ళ సైడ్ నుంచి రాంప్రసాద్ అన్న రమ్మను, మా సైడ్ నుంచి నేను వస్తాను. నువ్వు వస్తావా? ఎస్, ఫస్ట్ రాంప్రసాద్ అన్న రమ్మను. నువ్వు రావు తర్వాత. రాంప్రసాద్ నువ్వు ఆడాలరా. ఇద్దరం ఇటు నుంచి నేను అటు నుంచి ఆడ ఇద్దరం వస్తాం. ఓకే సార్. అరే ఫస్ట్ నువ్వు ఆడు రాంప్రసాద్. ఫస్ట్ నువ్వు డిసైడ్ చేస్తావా? అరే ఫస్ట్ నువ్వు ఆడతావా? ఫస్ట్ ఆడండి. అరే అది ఇదిగో నేను రావడమే ఎక్కువ, అలాంటి ఛాన్స్ ఇచ్చా మీకు. అరే ఫస్ట్ నువ్వు ఆడరా. అరే ఒరే నీకు తెలియదు నా తర్వాత ఆడాడు. అన్నా నువ్వు మాట నేను ఆడిన తర్వాత ఇది ఆడపోతే విన్నింగ్ మాకు ఇచ్చేయండి. ఓకే ఓకే. అన్న మాట ఇచ్చాడంటే అయిపోయినట్టే. మేము మాట్లాడుకొని డగ్అవుట్ లో మీకు చెప్తాం. ఓకే డన్ డన్ డన్. రెడీ అలా ఇది అయిపోయిన తర్వాత ఆది ఆడతారు మీ సైడ్ నుంచి. అదే మేము చెప్తున్నా కదా, ఒకవేళ ఆది వెళ్ళకపోతే మేము ఓడిపోయినట్టు ఒప్పుకుంటాం. అలా కాదన్న, ఆడాలి అనేది పాయింట్. అన్న న్యాయంగా ఆడి ఓడిపోవాలి. ఓకే డన్. ఆది నువ్వే స్టార్ట్ చేయాలి. హలో అదేంటి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఏంటి? టాస్ వేద్దాం అన్న, మీరు న్యాయంగా ఆడతారు కాబట్టి టాస్ వేద్దాం. ఓకేనా? నువ్వే వెళ్ళు. హెడ్ నీకు వచ్చింది కాబట్టి నువ్వు చెప్పొచ్చు. చెప్పలేదు కదా. సరే చెప్పు. మీరు చెప్పుకుంటారా? చెప్పు చెప్పు. నన్ను అడగరా? నువ్వేం చెప్తావు? నువ్వు చెప్తారా? నీకు ఎందుకయ్యా, నువ్వేవయ్యా? ఫస్ట్ నువ్వు చెప్తావు, వాడు చెప్తాడా? నువ్వు పైకి వేసాక చెప్తావు ఎవరైనా. సరే ఓకే డన్. ఫస్ట్ ఏంటి నువ్వు చెప్పు. ఏమొస్తుంది చెప్పు. ట్రైలా చూడు. ట్రైలేగా చూడు. అదేగా హెడ్ కరెక్ట్ చెప్పు. హెడ్. అరే హెడ్ కరెక్ట్ చెప్పరా. గుండు బయలుద్ది. టైల్ అనేది హెడ్. అదే టైలే. హెడ్ వాడితే టైల్ అయితే. హెడ్ వస్తే నువ్వు ఆడాలి, టైల్ వస్తే ఆడాలా? టైల్ వస్తే ఆడాలి. నేను చెప్తాను నాకు. నేను తెప్పలా వదిలే ఇంకొదిలే కాదు. నేను చాలా జెన్యూన్ గా ఆడదామని వచ్చా. రాంప్రసాద్ వేయాలి కదా ఇప్పుడు. కరెక్ట్ అది వచ్చింది. మీరేంటి పోనీ, మీరేనండి. నీదేంటి కూడా చిల్లర వ్యాపారం అనేది. హెడ్ వస్తే ఆడాలి, టైల్ వస్తే ఇలా ఆడాలా, లేకపోతే ఎవరు విన్ అయితే వాళ్ళు నువ్వు ఆడు. ఉండరా నువ్వు. అదే చెప్పరా. హెడ్ అనేది టైలు ట్రైల్ మంది. ఫస్ట్ నువ్వు ఆడాలి. అది అయిపోయింది. అరే అదే ఫస్ట్ హెడ్ వచ్చింది. వచ్చిందా? వచ్చింది. రామప్రసాద్ రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. టైమ్ అప్. రామప్రసాద్ ఈవెంట్ మనం గెలిచేసాం, మిగతా కాంపిటీషన్స్ అవసరం లేదు మనకి. అది ఫోన్ వస్తున్నట్టుంది. నేను గెలిచిన ఆనందం కన్నా అది ఆడితే చూడాలని వెయిటింగ్. నేను అతను అయిపోయిందా? మరి వెళ్ళి కూర్చోమను, మా వాడు వస్తాడు. ఏంటి సోది 10 వేస్తే పెద్ద విషయమా? నాకు అర్థం కాదు. 10 టైమ్స్ వేస్తే పెద్ద విషయమా? ఎందుకు మరి డిస్కషన్? అతను కూర్చోమను, నేను ఇక్కడే ఉంటా. మీ ఇష్టం. ఆట అయిపోయింది కదా, కూర్చుంటాడు. ఓకే. ఇంకొక విషయం ఏమనుకోరుగా, వేనన్న సరిగ్గా కూర్చోమని. నేను ఆడేటప్పుడు కాన్సన్ట్రేషన్ నాకు వేరే మీద. పక్కన వాళ్ళు ఎలా కూర్చో నీకెందుకు? ఏమన్నా ఆటకు ఒక రెస్పెక్ట్ ఇవ్వరా? నువ్వు ఆడిన తర్వాత ఇస్తారు రెస్పెక్ట్. మీరు కూర్చోండి. మా సైడ్ హెడ్ రెడీయా? అయ్యో లే ఒక్క నిమిషం. నువ్వు యాంకర్వే కదా? యాంకర్వే. ఇప్పుడు అందులో పోసిన వాటర్ ఇందులో పోయిరా? పోస్తారు. పోయించు. మరి ఇక్కడ ఉండు, ఆగు.
నాకు కరెక్ట్ గా 1 minute టైం ఇస్తున్నా, వీటి మారాలి, అది తొడవాలి. 1 minute కరెక్ట్ గా. తొందర రమ్మని ఎవరినో. పోసే నాకు ఎవరైనా పర్లేదు, ఫాస్ట్ గా జరగాలి ఇది. ఒకటే, ఇంకా లాస్ట్ 2 seconds ఉంది, అది అక్కడ పెట్టే తొందరగా. రాంప్రసాద్ నిలిపే కూర్చోమను. భయ్యా ఇది టూ మచ్, నేను ఒకసారి చెప్పాక. 3, 2, 1 గో. రోహిణి డ్రెస్ గ్లేర్ కొడుతుంది, అమ్మాయిని డ్రెస్ మార్చుకుంటాం. వచ్చి నేనే కొడతా, గ్లేర్ కాదు. నువ్వు ఆడే ఆటకి ఏంట్రా, ఇందాక అందరూ ఆడారు, నువ్వేంటి ఏదో గ్లేర్ కొడుతుంది ఇవేనని కాలు సరిగ్గా పెట్టు. ఆడుతో ఆడు. యాంకర్ అక్కడ లేడు, ఇందాక అక్కడే నిలబడాలి. నువ్వు వెళ్ళి బా, నీకు హెల్ప్ చేద్దామని. కొన్నిసార్లు కొంతమందిని చూస్తే గేమ్ ఆడలేం. రెడీ 3, 2, 1 గో. అదే 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 సీరియస్ గా ఇది ఇన్సల్ట్ చేయడం అబ్బా. సాంగ్ మధ్యలో ఆపటం. ఎవరు మ్యూజిక్ ఆపమని చెప్పింది ఎవరు? నేనే. నిన్నుకి ఎవడు చెప్పాడు? నేను చెప్పాను. కాదు, నువ్వు పడతావేమో నీకోసం అని నేను. అసలు నీకేం సంబంధం? ఓరిని, నువ్వు మనిషివా మానవ మృగానివా? నీకేం? 90 seconds లో ఒక గ్లాస్ అన్నా పోయి చాలు. రెడీ 3, 2, 1. నేను ముప్పోసిన గెలిచినట్ట కాదు, న్యాయంగా చెప్పమను. అన్న వీడు వెనకని చీటింగ్ చేశాడు, అది ఓకే. ఇంకా చీటింగ్ చేశాక ఓకే ఏంటి? 2 glasses తీసుకోమంటే 1 glass తీసుకొని ఎక్కాడు. రెండోసారి ఎక్కాడు కానీ తప్పైంది కదా, మరి మనోడు ఎందుకు పట్టుకున్నాడు అసలు? అసలు ఇవన్నీ వదిలే. అసలు ఇది చెప్పడానికి నువ్వు ఎవడవి? మీరు ఆడిన ఫస్ట్ 2 గేములు కూడా ఇలాగే చీట్ చేసి గెలిచేశారు. కాదు, 1 glass తీసుకెళ్ళావు. 3 మాకు ఇచ్చేస్తే వెళ్తాం అక్కడి నుంచి. సరే వెళ్ళద్దు, ఎక్కడే ఉండు. శివన్న ఎంత ఫెయిర్ గేమ్ ఆడతారో మీ అందరికీ తెలుసు. అలాంటి శివన్నకి చీటింగ్ అనిపించిందంటే రెండోసారి 1 glass తీసుకొచ్చాడు కదన్న ఫస్ట్. ఓకే, 1 గ్లాస్ తప్పే. అతను అసలు అక్కడ రావద్దని చెప్పాం కదా ముందే, ఎందుకు వచ్చాడు అసలు? అది తప్పే, నువ్వు చీట్ చేసావు. ఏంటి ఇప్పుడు నేను ఆడదు తప్ప? తప్పు. నువ్వు మధ్యలో రావటం తప్పు, ఇతను యాంకరింగ్ చేయడం తప్పు, అన్ని తప్పే. నా యాంకరింగ్ ఎందుకు వచ్చిందిరా మధ్యలో? నువ్వు మా మధ్యలో మీకేం పని? అలా కాదురా, మీరు నేను గేమ్ ఆడుతున్నా, గొడవ పడతారు కదా, సర్ది చెప్తున్నా. నువ్వు లింకులు చెప్పు. హాయ్ హలో నమస్తే అమ్మిక దర్బార్ బతి, అంతేనేది. ఒక్క క్వశ్చన్, నువ్వు నాగార్జున గారా? మరి నీకేంటి సంబంధం? మిమ్మల్ని ఇద్దరిలో విన్నర్ డిసైడ్ చేయడానికి బాగానే ఎక్స్ట్రా. సో కంగ్రాచులేషన్స్ #90 టీమ్. ఈ రౌండ్ లో విన్నర్స్ మీరే. హెడ్ టు టైల్ వేసినప్పుడే అర్థమైంది మీరు ఇలాంటిది ఏదో చేస్తారు. మీలో ఉన్న చీటింగ్ ను బయటికి తీసాం, మీరు వెళ్లే లోపు మీరు చేసిన చాటింగ్ ను కూడా బయటికి తీసాం. అలాగే ఫస్ట్ పోయి దొరికిపోతాను, నువ్వే చాట్ చేస్తున్నాను జీలతో.
సో ఇప్పటిదాకా మీరందరూ అంటే మంచి మంచి గేమ్స్ తోని డాన్సుల తోని స్కిట్స్ తోని ఎంటర్టైన్ చేశారు ఆడియన్స్ ని. నేను కూడా ఎంటర్టైన్ అయ్యాను. సో ఇప్పుడు నా తరపున మీ ఫ్యామిలీస్ ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ అదే విధంగా టీవీ ముందు కూర్చున్న ఫ్యామిలీస్ అందరిని ఎంటర్టైన్ చేయడానికి రామ్ మిరియాల్ అండ్ బ్యాండ్ రాబోతారు. సో లెట్స్ వెల్కమ్ దెం. పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరాన్ని పట్టించుకోవే చిన్ని. ఉన్నాయి బాధలు కొన్ని, నువ్వు దగ్గర దూరమైతాయి అన్ని పట్టించుకోవే చిన్ని. చక్కరే బుక్కినట్టుందే సొత్తుంటే నిన్ను, అక్కడే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను. ఒక్కరే చేయిస్తే జర్రంత చూడవే నన్ను, లక్షణంగా లచ్చి మోహలే కలమల్లా కాలెట్టవే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల, పొట్టి పిల్ల ఓహ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల, పొట్టి పిల్ల ఓహ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. జల్ది సెట్ అయిపోవే, కళ్ళు లొట్టి పక్కన కార పూస లెక్క మన జోడి మస్తుంటది. చెప్పలేదే ఇంతకన్నా చెప్పలేదే, యాట కూర వండుతుంటే మసాలా కట్టోలే నోరు ఊరుతున్నవే. ఆ నల్ల కొన్ని తిప్పి తిప్పి నీకు నాకు దిష్టి తీయిస్తానే, సమ్మక్కకు సరక్కకు పప్పు మొక్కుకున్నారే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టి పిల్ల. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టి పిల్ల. చెట్టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు, సోకేమో హీరో తీరు పట్టకి తిన్ను మారా. చెట్టిల్లు పట్టు పట్టు చెట్టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు ఆక్సులు వల్గేటట్టు. ఈసారి పండగ మనదే అనడానికి పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్. సూపర్, వాట్ అన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. అండ్ రామ్ గారు మీరు ఏ పాట పాడినా సరే దాంట్లో కాన్సెప్ట్, దాంట్లో ఒక మెసేజ్ తీసుకుంటారు. దట్ వాస్ సో నైస్ ఆఫ్ యూ అండ్ ఎంటైర్ బ్యాండ్. యు గైస్ నెయిల్డ్ అప్. ఈటీవీకి లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కూడా ఉగాది పండగే, 4 years తర్వాత మళ్ళీ ఉగాది పండగకే వచ్చారు. మా అందరి టీం నుంచి, మా అందరి ఈటీవీ ఫ్యామిలీ తరపు నుంచి మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీరు లాస్ట్ టైం ఏ ఎనర్జీతో ఏదో వచ్చారో దానికి డబుల్ ఎనర్జీతో వచ్చారు. ఇప్పుడు అందరూ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ బ్యాండ్. ఆఫ్టర్ 4 years మళ్ళీ ఉగాది సందర్భంలో మళ్ళీ పర్ఫామ్ చేయడం కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉందన్న. సో ఐ వాంట్ విష్ మన ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈ కొత్త సంవత్సరం వాళ్ళందరికీ కూడా ఆనందాలు పువ్యాలని వాళ్ళ జీవితాల్లో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫస్ట్ లెట్ మీ ఆస్క్ శివన్న అన్న, ఎలా అనిపించింది? రామ్ గారు, ఫస్ట్ టైం నేను మిమ్మల్ని డైరెక్ట్ గా చూడటం, నాకు మీ పాటల్లో చాలా ఇష్టమైంది కంచెరేగి తీపి వోలే, కానీ ఈ రోజు లైవ్ లో చూస్తా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వేణన్నా, యాక్చువల్ గా నేను లాస్ట్ టైం ఉగాది ఏదైతే షో ఉందో నేను చాలా సార్లు యూట్యూబ్ లో చూసేది. అయితే ఇంకో 50 సార్లు చూస్తుంటాను మీ పర్ఫార్మెన్స్, ఆ మాయా పాట గానీ. సో అది లైవ్ లో చూడలేదని ఒక బాధ ఉండేది నాకు. ఈ ఉగాదికి ఆ బాధ తీరిపోయింది. లైవ్ షో చూశాను రామన్నది. సూపర్ డూపర్ సక్సెస్ అయిన #90s డైరెక్టర్ ఆదిత్య గారు మనతోనే ఉన్నారు. సో ఆదిత్య గారు, యాక్చువల్లీ రామ్ నాకు ముందు నుంచే తెలుసు. ఐ యామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ద పర్ఫార్మెన్స్. నేను కూడా లైవ్ ఎప్పుడు చూడలే, ఇప్పుడే ఫస్ట్ టైం. థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎంత ఎంజాయ్ చేశారంటే ఏదన్నా పబ్కి వెళ్తే ఆ మాయా కోసం ఎన్నిసార్లు ఎక్కడ ప్లే చేస్తే అక్కడికి వెళ్ళిపోయి గ్లాసులు కొడుకొని రెడీగా అందరూ. మా బ్యాండ్ మొత్తం నుంచి మీ అందరికీ థ్యాంక్స్ సార్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఐ రియల్లీ ఫెల్ట్ హోమ్ టుడే విత్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ వాస్ వండర్ఫుల్ పర్ఫార్మింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.
ఓకే, సో ఇంకా ఒక్క పోటీ పెట్టి రెండు ఫ్యామిలీస్ మధ్య ఇవాళ పండగ ముందు ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారో డిసైడ్ చేసేద్దాం. సో #90s ఫ్యామిలీ రెడీ? రెడీ. బలగం ఫ్యామిలీ రెడీ? రెడీ. ఓకే, ఇంకెందుకు ఆలోచన, లెట్స్ బిగిన్ ద గేమ్. కెన్ వి హావ్ ద ప్రాపర్టీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఓకే, సో తాడు ఇక్కడ లైన్ ఉన్నదంటే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటది ఏ గేమ్. సో 90s టీం నుంచి మహేష్ ఆన్ స్టేజ్ ప్లీజ్, అండ్ బలగం టీం నుంచి కుమార్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో గేమ్ తెలుసు కదా, టగ్ ఆఫ్ వార్. అటు సైడ్ నుంచి మీరు లాగుతారు, ఇటు సైడ్ నుంచి మీరు లాగుతారు. ఎవరైతే ఈ లైన్ ఫస్ట్ క్రాస్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. అని పొజిషన్. కుమార్ నీ జుట్టు చాలా స్ట్రాంగ్, జుట్టు కట్టేయబ్బా. Your time starts in 3, 2, 1, go. ఎద్దు పెరిగినట్టు పెరిగావు, ఆ మాత్రం ఆగలే అక్కడ. కానీ ఏంట్రా అలా పడిపోయి టక్కని చెప్పి ఈజీగా వచ్చేసావు. ఇందా డెమో అబ్బా, ఎందుకంటే మా వాడికి తెలియక షూతో ఆడాడు. సరే ఓకే, డన్ 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 డన్. Your time starts in 3, 2, 1, go. Okay, #90s team with 1 point. So #90s team నుంచి వసంతిక అండ్ బలగం టీం నుంచి మైథిలి. ఏంటి ఇక్కడ నల్లాగేద్దామనే. Your time starts in 3, 2, 1, go. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు విండు రాత్రి. సో ఇందాక పాయింట్ 90s టీమ్ కి వచ్చింది, అండ్ నౌ ద పాయింట్ గోస్ టు బలగం. సో #90s టీమ్ నుంచి రాము అండ్ సన్నీ, అండ్ బలగం టీం నుంచి సద్దాం అండ్ భాస్కర్. జిల్లెలే జిల్లెలే జింకా చిక్కా జిల్లెలే. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగేలా హుషారో. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగేలా హుషారో. This point goes to Team Balagam. యాంకర్ గారు ఈ పాయింట్ ఎవరికి ఇచ్చారు మీరు? ఈ పాయింట్ బలగం టీం కి. బలగం టీం మీరే ఇచ్చేసారా? బలగం టీం కి ఇవ్వడం ఏంటండి, అది జరిగింది, వాళ్ళే గెలిచారు. దీన్నేమంటారు? మైక్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆ మైక్ మీ దగ్గర పెట్టుకొని మీ టీం నుంచి ఈసారి ఎవరు వస్తున్నారంటే హాసిని అండ్ అంకిత, అండ్ బలగం టీం నుంచి శిరీష అండ్ అంశు రెడ్డి. ఏంటి అటు పక్క శిరీష వీళ్ళిద్దరిని లాక్కొని వాళ్ళ రూమ్ వరకు తీసుకెళ్తది. Your time starts in 3, 2, 1, go. So this point goes to Team Balagam. లాస్ట్ ఇప్పుడు ఏంటంటే ఆది వర్సెస్ రామ్ ప్రసాద్. ఇలా అయితే నేను నడుం కడితే అట్లీస్ట్ నువ్వే ఆడుకో. నన్ను ఎందుకు పిలిచావు? కాదురా, నీ హెల్ప్ చేస్తున్నా. ఏంటది అంత ముడేకు? అరే పొట్ట బయటకు వస్తా. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. బిడ్డ ఇది నా అడ్డ. గేర్ దగ్గరకు రాని చెప్తా. అన్నా చెప్పు. ఒకే ఒక్కటి, మొన్న నువ్వు నన్ను ఒక నంబర్ అడిగావు. గుర్తుంది. నంబర్ చెప్తా. ఫస్ట్ 9. మొత్తం చెప్పాలి సార్. నెక్స్ట్ 6, 2. చెప్పు. తర్వాత మిగతా నెంబర్లు చెప్పు. 9. ఇంకొక 2. ఒక్క నిమిషం.
ఒక్కసారి చెప్పులు తాడు. నువ్వు స్టోరీ చెప్పదాగే. ఒక్క గేమ్ ఆడింది లేదు నువ్వు, మళ్ళీ పెద్ద నువ్వు మనిషిగా మానవ మృగానవరా? మా సైడ్ నుంచి రోహన్ గాని పంపిస్తున్నా, మీ సైడ్ నుంచి రోహిణిని రమ్మను. రోహన్ వాడితో పెట్టుకుంటే అలాంటివి చెప్తాడు. నేనైతే అందుకే రియాజ్ గానీ అలాంటి వాళ్ళు ఇస్తాను. రియాజ్ గాడు చిన్నపిల్లాడు అనుకున్నావా? రోహన్ గాడు ఏమైనా యంగ్ పిల్లడా? రోహన్ చాలా చిన్నపిల్లాడు. రియాజ్ గాడు వీడియోలు చూసావు నువ్వు? చెప్పడం మర్చిపోయి, ఇందాక రామ్ ప్రసాద్ ఆది ఇద్దరు ఆడిన పాయింట్ టీం బలగంకి వెళ్ళింది. Your time starts in 3, 2, 1, go. నేను నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం. కానీ ఏ మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. చాలా టఫ్ అయిపోయింది నాకు ఇప్పుడు. This point goes to #90s team. So ఈ రౌండ్ విన్నర్స్ ఆర్ టీమ్ బలగం. సో టోటల్ 4 గేమ్స్ నుండి 3 గేమ్స్ టీమ్ బలగం గెలిచింది, ఒక్క గేమ్ #90s గెలిచారు. బట్ ఇట్ వాస్ అ వెరీ టఫ్ ఫైట్ అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. ఐ షుడ్ థ్యాంక్ బోత్ ద టీమ్స్, యాక్చువల్లీ బోత్ ద ఫ్యామిలీస్. వెల్ ప్లేడ్. వాట్సాప్ రౌడీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ యూత్ ని ఉర్రు తలుగుచ్చిన అర్జున్ రెడ్డి. మాస్ సినిమాలతోనే కాదు క్లాస్ సినిమాలతో కూడా హిట్ కొట్టొచ్చు అని తెలుగు ఇండస్ట్రీకి ప్రూవ్ చేసిన తెలుగు ఇండస్ట్రీ బంగారు కొండ. He is none other than the Vijay Devarkonda. Please welcome him. Presenting you all the Vijay Devarkonda. యాక్చువల్లీ మీరు వచ్చే ముందు ఒక చిన్న లింక్ చెప్పా, వాట్సాప్ రౌడీ బాయ్స్ నేను చెప్తే బాలేదు సార్. మీ స్టైల్లో మీరు ఒకసారి చెప్తే మా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా మేబీ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, టీవీ ముందు ఉన్న వాళ్ళు కూడా. ముందుగా ఉగాది కాబట్టి అందరికి ఉగాది శుభాకాంక్షలు. And then what's up my rowdy boys and girls. వెరీ స్మాల్ డౌట్, ఏమనుకోవద్దు. పెళ్లికాని యూత్ కి ఏదైనా చిన్న టిప్స్ ఏమన్నా ఇస్తే, ఎస్పెషల్ నాలాంటి వాడికి. నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ రోజు న్యూస్ లో ఉంటాయి కదా, నాకంటే సీనియర్ నువ్వు. మీరు వచ్చారు కానీ పక్కన అందంగా ఎవరన్నా అమ్మాయి హీరోయిన్ అలా ఎవరన్నా వస్తే. ఏమండి ఇందు గారు, రండి బాబు. ఇందు గారు మిమ్మల్నే. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా వెలుగుల కుంకుమమ్మా ఓ వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా. వావ్, వెల్కమ్ టు గార్జియస్ మృణాల్ ఠాకూర్ గారు. ఏంటంటే బాబు ఎంత క్యూట్ గా ఉన్నారు. సినిమాల్లో చూశాను కానీ డైరెక్ట్ గా చూస్తే ఇగో నువ్వు గ్యాప్ ఇస్తలేవు అమ్మాయిలు నీకు పడడానికి. నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళు పడతారు. మీకు తెలుగు వచ్చా అండి? నేను నేర్పిస్తాను. Little bit, yeah. తోడేంటి మొత్తం వచ్చేస్తుంది మనం నేర్పిస్తాం. నేను సుధీర్ని లేదు ట్రై అగైన్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ద్వేషిస్తున్నాను. Emotional, damn it. So let's welcome Dil Raju sir and పెట్ల పరాక్ పరశురామ్ పెట్ల ఆన్ స్టేజ్. woohoo! వెల్కమ్ టు ఈసారి పండగ మనదే ఈటీవీ ప్రేక్షకుల తరపు నుంచి మా తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు సార్. మీకు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ ముందు ఏమన్నా మాట్లాడాలన్నా భయం వేస్తుంది సార్. యాక్చువల్లీ ఏం పర్లేదు, స్టేజ్ మీద ఏదైనా మాట్లాడేది ఎక్స్క్యూజ్. దిగాకేమన్నారు కదా సార్, అంతే. దిగాకేమన్నారు ఏదైనా ఇక్కడే స్టేజ్ మీద. సార్ యాక్చువల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇక్కడ #90s టీము బలగం టీము ఇద్దరు ఉగాది పచ్చళ్ళు చేసి వాళ్ళిద్దరు ఉగాది పచ్చడి నచ్చలేదని చెప్పని ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఒక కాంపిటీషన్ పెడుతున్నాం అన్నమాట. ఆ కాంపిటీషన్ కి ఇప్పుడు మీ ఇద్దరు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మీరే ఫ్యామిలీని సపోర్ట్ చేస్తారు అండ్ హీరో గారు హీరోయిన్ గారు మీరే ఫ్యామిలీని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. విజయ్ నీకు స్టైలిష్ టీమ్ కరెక్ట్. బలగం మాది. రామ్ మా సినిమాలో చేసిండు, టిల్లు అంకుల్ మా సినిమాలో చేసిండు, వేణు అన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. సరే అయితే నువ్వు ఫ్యామిలీ సైడ్ వెళ్తావు, మేము మోడ్రన్ సైడ్ వెళ్ళాలి. నేను బుజ్జి సార్ ఇటు వెళ్ళండి, మృణాలు నేను అటు వెళ్దాం. సార్ ఇప్పుడు గేమ్ ఏంటంటే ఈ రెండు టీమ్స్ మధ్య దంషరాట్స్ జరగబోతున్నాయి. దంషరాట్స్ మా అందరికీ తెలిసింది కాబట్టి బలగం టీం నుంచి ఒకరు రావాలి ఎవరైనా. ఓకే, సో ఇప్పుడు నేను రోహిణి గారి చెవులోనే ఒక సినిమా పేరు చెప్తాను. యాస్టీస్ ఆవిడ యాక్ట్ చేసి చూపించాలి. ఎవరికి? మీ టీం కి. ఓకే, సరిగ్గా గెస్ట్ చేయలేకపోతే మీ ఆపోజిట్ టీం కి 1 పాయింట్, గెస్ట్ చేస్తే మీ టీం కి 1 పాయింట్. And your time starts. నా సినిమానా? నా డైలాగ్ ఐరన్ ఉంచాలా ఏంటి? అంటే ఇలా అనగానే టక్ అని మీరు చెప్పేసి చాలా స్లో ఉన్నారు. ఇచ్చేస్తే మేము గెలిచేసి వెళ్ళిపోతాం కూడా. సార్ ఒక్క ఛాన్స్ ఇటు కూడా ఇవ్వాలి కదా సార్. ఇచ్చేయండి. దిల్ రాజు గారు ఏమంటున్నారంటే అదేదో నా చెవులోనే చెప్తే ఆన్సర్ చెప్పేస్తా కదా. సార్ ఒక సినిమా టైటిల్ చెప్పాను, ఆవిడ సినిమా టైటిల్ టైటిల్ సార్. సినిమా టైటిల్. యా, గో హెడ్, స్టార్ట్. Your film, sir, your film. మీ ప్రొడక్షన్ వెంకటేష్ గారిది. F2 నా? సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. #90s team with 1 point and Balgam team with 1 point. Thank you so much. Thanks. ఇప్పుడు చాయిస్ మీదే సార్, మీరు ఎవరినైనా పంపించవచ్చు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంట్రా? రైట్. అండర్ గ్రౌండ్. మాట్లాడకూడదు. అయిపోయింది. హలో, అది కాదురా, సినిమా టైటిలేనా? అది ముందు చెప్పలేదు. హీరో ఎవరు? హీరో వాడు కిందే ఉన్నాడా?
underground in Telugu. In Telugu. అండర్ గ్రౌండ్ అంటే కింద Underworld, underground. 5, 4, భూమి లోతుగా తవ్వితే Hell, 1. heaven, Time hell. up. టైం అప్. ఒక్క నిమిషం ఆగు. ఏం సినిమా కొంపతీసి గాలోడా గాలోడా పాతాళ భైరవి. పాతాల భైరవ రామారావు గారి గురించి ఇదే. సార్ మనం ఓడిపోయాం ఒక పాయింట్. ఇందాకే చెప్పాను కదా ఉగాదిలో అన్ని ఉంటాయని, ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. అయితే వాళ్ళన్నా గెలవాలి, మనమన్నా గెలవాలి. అంటే ఒకరు ఓడిపోవాలి కదా, ఒకరే గెలుస్తారు. మనం త్యాగం చేద్దాం. మీరు వచ్చాయమ్మా అమ్మా కిందకి వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో. ఇప్పుడు ఎవరినైనా పంపించవచ్చు, మీ ఇష్టం. వాళ్ళకు కూడా పాతాల భైరవ లాంటివి చెప్పు. ఐరనే వంచాలా ఏంటి, ఐరనే వంచాలా ఏంటి, వద్దు. సార్ మీ ఇష్టం సార్, మీరు ఎవరినైనా పంపించవచ్చు. ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇల్లు, పెళ్లి. లిప్పొద్దు లిప్పొద్దు, లిప్పేవకూడదు. సినిమానా? సినిమా టైటిలా? ఇంట్లో ఇల్లాలు, వంటిట్లో ప్రియురాలు. ఏమయ్యా ఎంత పక్షపాతం ఉందంటే వాళ్ళకి చాలా సింపుల్ ఇచ్చేసి మాకు పాతాళ భైరవులు ఏంటది? రెండు పాత సినిమాలే. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియాలు పాతదా? అమ్మాయి పుట్టలే పాతాళ భైరవం అప్పుడు, అమ్మాయి పుట్టింది ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియాలు అప్పుడు. నెక్స్ట్ వాళ్ళు ఈజీ ఇస్తాను. న్యాయం ఉండాలి ఏదైనా. ఈజీ ఇవ్వండి, ముందే చెప్పండి మాకు అసలు, ముందే చెప్పండి మాకు అసలు. ఇందాకే మీరు వాళ్ళైనా గెలవాలి, మనమైనా గెలవాలన్నారు. ఇప్పుడు గొడవ పడుతున్నారు. ఓకే, సో టీం బలగం విత్ 2 పాయింట్స్. ఎన్ని పాయింట్స్ వస్తే గెలుస్తాం? ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. లేదు సార్, మాకు వచ్చేవరకు ఆడాలి. మా సైడ్ నుంచి మృణాల్ గారు వస్తున్నారు. I am the last player. Adi Anna, come on. అది మెల్లిగా ప్రశాంతంగా మాకు అర్థమయ్యేలాగా చెప్పు, టెన్షన్ పడకు. అన్నగారు నేను మాటిస్తున్నాను, 1 సెకండ్ లో మనం విన్ అవుతాం. ఓకే, నువ్వు వెళ్ళిపో. Vijay. అంబే జస్ట్ 1 సెకండ్ తీసుకున్నా. నేను చెప్పినట్టు చెప్పడానికి ఎవరు వస్తారో రండి, నేను ఇస్తా. అమ్మో కావాలని సార్ వాడు హార్ట్. వేరే భాషలో మాట్లాడుతుండు. నేను చెప్పింది బయటకు చెప్పండి పోనీ. హలమతి హ్యాపీ బర్త్ అయిపోయింది అన్నాడు. సినిమానే సార్ అది, కానీ చాలా పాత సినిమా. అవును సినిమానే. నువ్వన్నా పుట్టినావు అప్పుడు? నేను పుట్టలేదు. మరి ఎందుకు అనకు? నేను గులేబావాల కథ చెప్పా, వేరే లాంగ్వేజ్ అనుకుంటున్నాడు అన్న. వీళ్ళు కావాలని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈయనకు చెప్పడానికే నాకు 3 minutes పట్టింది. సార్ ఇది ఓకేనా? టైం స్టార్ట్స్ నౌ సార్. 4 letters. భార్య. మొగుడు స్పెల్లాంస్ 2 అక్షరం. ఒట్టు. ఒక్కసారి మైక్ లో ఆన్సర్ చెప్పు. మావిడి మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. That was the right answer. ఆది వచ్చి ఎంత గోల్ చేశారు సార్ ఇక్కడ. మీరు ఏదోటి చెప్పాలి సార్ వాడికి గట్టిగా. మీ 90s టీమ్ కి, ఆదికి, రాజు గారికి, మృణాల్కి గుడ్ లక్ చెప్తాను. సో ఈసారి అటు నుంచి అంటే హీరో గారు వచ్చారు కాబట్టి ఇటు సైడ్ నుంచి హీరోయిన్ గారు.
మీరు ఏమన్నా చెప్పాలనుకుంటారా? స్ట్రాంగ్ ఛాలెంజ్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు, మీ ఇష్టం. Guys, pull up your socks because I know you guys are losing it. లవ్ హార్ట్ దిల్ How much time it took me? Less than half a second. But for you, it took like... Anyway, never mind. ఒకటే క్వశ్చన్ ఇస్తాను, ఇద్దరికీ చెప్తాను, ఇద్దరు యాక్ట్ చేసి చూపించండి. ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళకి వెళ్తుంది పాయింట్. నాగోకే ఈటీవీ వ్యూవర్స్ అందరికి నాకోకే అని నేను చెప్తున్నా. మరి 90s టీమ్ Yaar, they've sent a kacha neemu. టైటిల్ గుర్తుంది కదా? ఇద్దరికి ఒకేసారి టైం స్టార్ట్ అని చెప్తాను. ఎవరి టీం అయితే ఫస్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. 3, 2, 1 గో. What did you do? I wanted to see. They almost got it, but it's fine. మీరు గెలిచారు సార్, ఏమని చెప్పొచ్చు? హాఫ్ సెకండ్ లో ఇందాక It's okay. I think Vijay's feeling bad that we lost. గెలిపిస్తాడు, డైరెక్టర్ ప్రొడ్యూసర్లను గెలిపిస్తారు. సో మేము 90s టీమ్ కి ఓకే ఇచ్చేస్తున్నాం. కానీ యాక్చువల్లీ మీ టీం కష్టపడి ఆన్సర్ టక్ అని చెప్పి ఇమీడియట్ హాఫ్ సెకండ్ లో కూడా అసలు ఆలోచించకుండా చెప్పారు సార్. ఇందాక ఎంత చెప్పారు సార్? పుల్ యువర్ సాక్స్ అప్ గైస్, ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడు, నాకని తెలియదు. I mean, just reminding whatever. He's my Evandy. I can say that to him. ఇప్పుడు నేను బ్యాడ్ అయ్యాను అనవసరంగా మధ్యలో. ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ ఎనీవేస్ ఫైనల్లీ టీమ్ బలగం విత్ 4 points. గుడ్ జాబ్. విజయ్ దేవరకొండ గారు, మీకోసం ఈ రోజు మా వాళ్ళందరూ కలిపి ఒక చిన్న స్కిట్ ప్లాన్ చేశారన్నమాట. అది ఎలా ఉంటదంటే, గీతా గోవిందంలోని మీ క్యారెక్టర్, అర్జున్ రెడ్డిలోని మీ క్యారెక్టర్, ఫ్యామిలీ స్టార్ లోని మీ క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్స్ ఒకేసారి వచ్చి ఒక యూనివర్స్ లాగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. సో లెట్ మీ కాల్ అపాన్ మై గైస్ ఫర్ ఎ వండర్ఫుల్ ఎంటర్టైనింగ్ స్కిట్. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ రోజు నేను ఫ్యామిలీ స్టార్, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నాకు మీ వాయిస్ రాదు, ఏమన్నా తప్పులు ఉండే సార్ క్షమించండి సార్. అర్థమైందా? నువ్వు ఫ్యామిలీ స్టార్ అంటే ఆయన, మరి నేను 5 స్టార్. అయినా కానీ నువ్వు హీరోయిన్, నేను హీరో. బాగా చేసుకుంటావా నన్ను? చూసుకుంటాలే. చూసుకోమంది దేవరకొండని కాదు, ఈ తొండని. దేవరకొండ గారు చెట్టు అంత ఉంటారు, మరి నేను వాట్సాప్ లో పెట్టే స్టిక్ అంత ఉంటావు. వాట్సాప్. బేబీ అంటే పలకవే. బేబీ నేను కాదు, నా తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అసలు ఈ రోజుల్లో లవర్ లో ఉన్నావా? ఒక సినిమా లేదు, ఒక పార్టీ లేదు, ఒక పబ్ లేదు, ఒక గిఫ్ట్ లేదు, ఏం లేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? గిఫ్ట్లు ఇవ్వకపోతే లవరే కావాలా ఏంటి? సర్ప్రైజులు ఇవ్వకపోతే లవరే కాదా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? ఈ జోకులకి ఏం తక్కువ లేదు. పెళ్లి కాక ముందు చేసుకుంటున్నావు, కొట్టాలంటే పెళ్ళామే అవ్వాలా ఏంటి? ఇంతకీ ఫ్యామిలీ స్టార్ అంటున్నావు, అందులో ఏముంటాయి? ఫ్యామిలీ స్టార్ అంటే నేను కాదు, సార్ చెప్తారు. ఫ్యామిలీ స్టార్స్ డాన్స్ వేరమా, డాన్స్ ఇరుక్కు. కామెడీ వేరమా, కామెడీ ఇరుక్కు. ఎమోషన్ వేరమా, ఎమోషన్ ఇరుక్కు. దిల్ రాజు ప్రొడక్షన్స్ మాత్రం ఇరుక్కు కాదు, విశాలం. సో ఫైనల్ గా మీ అందరూ ఒక మాట, ఫ్యామిలీ స్టార్స్ నల్లా ఇరుక్కు. చూసారు కదా సార్ ఎలా బాగా చెప్పారా? థ్యాంక్ యూ సార్. సరే నువ్వు వెళ్ళావు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? సార్ వాళ్ళకి సారీ చెప్పి రావాలి. మీరు వెళ్లే దారిలోనే నా కాలేజ్, కొంచెం దిగబెడతారా? లీటర్ పెట్రోల్ కొట్టిస్తావా? నీతో ఏది అవ్వదు. ఆగో, ఒక ముద్దు పెడతావా? ఖర్చులకు డబ్బులు ఇస్తావా? ఒక్క నిమిషం. రుణాలు మేడలా చేయమన్నా, మృగంలో చేయమల్లా. సరే నువ్వు వెళ్ళు. సార్ రేపు నా పెళ్లి, నా ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి ఇన్వైట్ చేయాలి.
రా కూల్ డ్రింక్స్ చల్లగలేదు. ఎట్లుంటావురా ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డలు లేవు, ఐస్ గడ్డలు ఆడబెట్టినవారు అసలు నువ్వు? బూమ్ 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 బానా బూమ్ బూమ్ బానా బూమ్ 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 బానా బూమ్ బూమ్ బానా బూమ్. ఐస్ గడ్డలు ఆడున్నాయంటే బీజేఎం ఏంద్రా? యాడుందో చెప్తే పోయి తీసుకుంటా. నువ్వు ఆడదాకా పోలేవురా బాయ్. అరే అంబికాడు ఏం చేసిండ్రా బాయ్, నీకు గుర్తుందా? ఏంటిదిరా? ఆడు ప్రీతికి రంగు పూసిండ్రా బాయ్. అవునరా, కానీ ప్రీతి నాకే రంగేసిపోయిందిరా. సర్లేరా అన్ని పట్టించుకోదు, ఇది ఇచ్చే సర్లే ఇట్లా పెట్టుకో. అరే ఇంకా ప్రీతి 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 ఎన్ని రోజులు అట్లా ఫీల్ అవుతావు? ప్రీతి రాకుండా నువ్వు ఎవర్రా? డాక్టర్ ని రా. ఇప్పుడు ఓ డైలీ ఓ క్వార్టర్ ని రా. రే ఐస్ కారుతుందిరా. ఐస్ కాదురా పాస్. రే ఎవరిని చూసి భయపడుతున్నావురా? అన్న ముంగడ క్యారెక్టర్ వేసు రా, నీకు అర్థమైతుంది. సర్లే సర్లే అర్థమైంది, నాకు అర్థమైంది. ఏడవకరా, అన్నేమనర్రా. అన్న ఏమంటాడా నేర్చలేరా? మరి పీతి గుర్తుకొస్తుందిరా, పీతి గుర్తుకొస్తుందిరా. ప్రీతి 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 ఎన్నిసార్లు ప్రీతి గురించి బాధపడతావురా? నచ్చిందా? గిలితే నయ్యదా? మరి నీకు ఈయన గిలినా, ప్రీతి నాకు ఎన్నో గిలిందిరా బాయ్. నీకెంత కరా? ఇప్పటికి బట్టలు ఇప్పి తిరిగితే అమీర్పేటలో పోలీలందరూ పడిపోతారు. అట్లా బట్టలు ఇప్పినందుకే రా ప్రీతి ఇటు సైడ్ పోయింది. ప్రీతికి ఇప్పుడు పెళ్లి అయిపోయిందిరా. అరే పెళ్లి అయిపోతే అన్ని అయిపోయినా ఎట్లా అన్నావు రా బాయ్? పెళ్లి కాకముందే నీకు అన్ని అయిపోయాయి కదరా. ఏంట్రా సిగ్గుపడుతున్నావు? ప్రీతి గుర్తుకొచ్చిందిరా బాయ్. మళ్ళీ ప్రీతి అంటాడు. అరే ప్రీతిని చూడాలనిపిస్తుంది, పోదాం పదరా. అలా పోకూడదురా, పెళ్లి అయిపోయిన అమ్మాయి. అరే ఏం కాదురా బాయ్, నడరా బాయ్ పోదాం. అరే వద్దురా, నడరా బాయ్. ఇంకేం కావాలే మేడం 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 నేను బాబా అనలే మేడం, మేడం మేడం అన్నా మేడం. పర్లేదు ఉంచుకో. ఎందుకు మేడం? ఆయనలా పర్ఫార్మెన్స్ చేయమంటే రూపాయి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా. అయినా సరే నిన్ను బైక్ తీసుకురమ్మన్నాను. బైక్ ఏది? నా కాలంలో కదా మేడం, అందుకే బైక్ తేలేదు. నాకు తెలుసు నువ్వు మంచోడి కాదు, రౌడీవి. రౌడీ నేను కాదు మేడం, అది నా బ్రాండ్ మేడం. అయినా సరే నువ్వు నాకు బస్ లో ముద్దు పెట్టావు, నిన్ను వదలను. వదలకండి మేడం, కంటిన్యూ వదలకండి. ఈ ఎక్స్ట్రా లాపి రేపటి నుంచి మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ తీసుకురావాలి. నేను ఆఫీస్ బాయ్ కాదు మేడం, రౌడీ బాయ్ మేడం. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నా గురించి మొత్తం తెలుసు. నన్ను విజయ్ అంటారు మేడం, దొబ్బే అంటారు మేడం. అయితే దొబ్బేసి. అరే ఏమైందిరా? నా మేడం నన్ను కొట్టిందిరా. మన ఎగ్జామ్ సరిగా రాయొచ్చు కదరా. నా మేడం అంటే నా లవర్ రా. అమ్మాయి గుండెల మీద కొట్టగానే మన బాటిల్ కింద మీద కొట్టాలరా. అవునా? కూర్చోరా బై. హాయ్రా. 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 ఎలా ఉన్నారా? బాగున్నాంరా. మన ముగ్గురికి ఒకటే ఒక పోలిక ఉందిరా. ఏంటిరా? మన ముగ్గురు కలిసినా కూడా ఒక్కరు కూడా ఆయన వాయిస్ చేయలేకపోతున్నాం రా. నా పెళ్లిరా. కాడేంద్రా నీకన్నా పెద్దగా ఉంది. సరే గానీ మందేద్దాం దారా. అరే నేను తాగనరా. ఫ్రెండ్ అడిగినా తాగవరా? ఫ్రెండ్ అడిగితే మందే తాగాలా ఏంటి? ఫ్రెండ్ అడిగితే సిగరెటే తాగాలా ఏంటి? అయినా చాలా ఏంటి? ఇంత అడుగుతున్నా మందేద్దాం దారా. ఇన్నిసార్లు అడుగుతున్నా కాబట్టి నేను తాగుతా. ఎవర్రా మీరు? నేను ఫ్యామిలీ స్టార్. నువ్వు? నువ్వెవరు? అర్జున్ రెడ్డి. నేను విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటారా నేను. మా సెక్రటరీ వస్తాడు. అరే రారా, వైస్ ప్రెసిడెంట్ రారా. ఏం చేస్తున్నారా మీరు? ఎవరు అసలు బ్యాడ్ చేసిందో రాను రమ్మను. నువ్వెవరు? అమిత్? రాహుల్ రామకృష్ణ. రాహుల్ నువ్వు అమిత్ నాకు తెలిసి. స్కిట్ రాసింది నువ్వే కదా? రే అమిత్, రే అమిత్. నువ్వు ఫ్యామిలీ స్టారా? ఎవరు నీ లవర్? ఎవరు ఈ అమ్మాయి? నీ లవరా? నువ్వు ఫ్యామిలీ స్టార్. ఆ అమ్మాయి పైన పడితే ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ స్టార్లే ఉండవు. నువ్వెవర్రా? ఏం చదువుతున్నావురా? 7th. పిల్లలు చదువుకోకుండా
వెళ్తా ఏంటది? అర్జున్ రెడ్డి. నువ్వు పాలసీసా పెట్టుకొని పీక పెట్టుకొని తాగాలి. నీకెందుకు రా మాజా పాటిల్లు? ఓ నువ్వు యాంకరా? ఏ యాంకర్! That was good. Thank you so much. So let's start with the rowdy. Vijay Devarkonda గారు ఏదో ట్రై చేశారు. థ్యాంక్ యూ ఫర్ అటెంప్టింగ్. చాలా ఎఫర్ట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్ కంగారు పడ్డారు సార్ నిజంగా చెప్పాలంటే. కంగారు ఎందుకు, ఒక్కొక్కరు చింపుతున్నారు కదా. మన ఫ్యామిలీ స్టార్ అయితే విపరీతంగా చంపిండు. దిల్ రాజు గారి ఇన్విటేషన్ అయితే సూపర్ చేసినాడు. ఎస్విసి నిజంగా నాట్ ఇరుకు వెరీ విశాలమైన మంచిగా ఉండే కొన్ని పంచ్లు నిజంగా బాగుండే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. It was really entertaining. But later when Adi Anna comes and he scolds everybody, I felt like that was. థ్యాంక్ యూ మ్యామ్. మొత్తం కమెంట్స్ లో నాకు అద్భుతమైన మాట ఏమనిపించిందంటే లేటర్ ఆన్ వెన్ ఆది అన్న కేమ్, దట్ వాస్ ఆది అన్న అల్లా సుధీర్ అన్న నాకు ఓకే. ఎంత బ్యాడ్ చేస్తారా మీరు మొత్తం. ఒక్కసారి నా కోసం మృణాల్ సుధీర్ అన్న అబ్బా మైండ్ బ్లాక్. వా 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 ఆది అన్న ఆదిజీ. ఎస్ ఆదిజీ కాదు. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమండి అనవా ప్లీజ్ నా కోసం. Only yeah, జస్ట్ ఫర్ డ్రీమ్. I'll say it to him but you dream, okay? నేను ఇటు సైడ్ ఉంటా అనేసి. ఏమండి ఇప్పుడు ప్రేమగా ఏవండి చెప్పవే, సారీ మీరనేయండి చెప్పవే అని ముద్దుగా. I think this much is enough for you to dream. ఆదిజీ. ఇప్పుడు అర్జున్ రెడ్డి పక్క నుండి చెప్తున్నా, ఏ యాంకర్. ఓకే సార్ దిల్రాజ్ గారు. ఎవరిది వాళ్ళు అద్భుతంగా చేశారు. బట్ ఫ్యామిలీ స్టార్ అయినా ఇరగొట్టేశాడు. ఐరనే వంచాలా ఏంటి? ఐరన్ అంత హైట్ లేవు కానీ ఆ రేంజ్ లో చేసి చూపించేసినాం, మస్తు చేసినాం. ఏమైనా అర్జున్ రెడ్డి అబ్బాయి ఇంకా నేను చెప్పలేదే అప్పుడే థ్యాంక్ యూ అండి. ఇప్పటిదిప్పుడు వాళ్ళు అనుకొని ఇమిటేట్ చేయడం బాగుంది. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అండ్ గోవింద్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఇది ఒక ఫన్ బాగుంది. స్పెషల్లీ డాన్స్ వేయడమా, డాన్స్ ఇరుకు, ఫైట్స్ వేయడమా, ఫైట్స్ ఇరుకు, అది మీ ఆల్రెడీ అందరికి వైరల్ అయింది కాబట్టి అది ఎవరికి ఏదన్నా బాగానే ఉంటుంది. సో ఆ పంచి నా మీద పడుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ అయినటువంటి ద వన్ అండ్ ఓన్లీ రౌడీ బాయ్ కోసం మా డి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ఒక అద్దిరిపోయే డెడికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్ మీకు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ కాల్ మై డి టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఇంటి పేరుతో సహా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఐకానిక్ బ్రాండ్ అండ్ ద రౌడీ. లెట్స్ వెల్కమ్ ద మోస్ట్ సెన్సేషనల్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ. Oh my God, he's the cutest and charming hero. అదిరే దడబుట్టిందే పయసే వడబెట్టిందే మదినే సడగొట్టిందే అసలేమై ఉంటుందే ఎప్పుడే నీ చెయ్యే తాకిందే ఈ మైకం కమ్మిందే నా లోకం మొత్తం చూస్తూనే మారిందే. మీ అందరితో మీ ఎవ్వరితోనైనా ఎవడైనా అరే మీ వల్ల కాదురా, మీరేం బీకలేర్రా, యు కాంట్ డూ దిస్, ఎవడైనా ఇట్లా ఉచిత సలహాలు ఇస్తే ఏమంటారు? ఏం మాట్లాడుతున్నావురా?
మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చిన. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయి పేరు తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రము గులాబీ రంగు. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. కక్కుర్తి పడకండి. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధుపవనం వీచి మధుపవనం వీచి పరువమే మై మరచిందిలే. ఏంద్రా, మీ ఫ్రెండ్ ఇంకా ముచ్చటి నుంచి బయటకు వచ్చినట్లేడు? से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. చెరిపేసిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల. ఓ మై గాడ్, వాట్ అన్ ఎనర్జెటిక్ అండ్ సూపర్ డెడికేషన్ టు విజయ్ దేవరకొండ గారు. సూపర్ పర్ఫార్మెన్స్ యార్. సో లెట్ మీ స్టార్ట్ విత్ శివన్న. రౌడీ సాంగ్స్ కాబట్టి ఆబ్వియస్లీ యూత్ బాగా కనెక్ట్ అయితే ఎవ్రీబడి ప్రతి మాస్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఆడపిల్లల గురించి అడిగాను నేను, ఎక్కడ పిల్లలు వీళ్ళందరూ అని. ఎంత బాగా చేస్తున్నారమ్మా, నిజంగా చాలా ప్రౌడ్ గా ఉంది మీ అందరిని చూస్తుంటే. థ్యాంక్స్ టు డి షో, డెఫినెట్ గా చాలా బాగుంది, బాగా చేసావు మాస్టర్. ఆల్ ద బెస్ట్. సూపర్. అందరికి బాయ్స్, అందరికి గర్ల్స్, ఎస్పెషల్లీ బాయ్స్ అందరికి నాకు ఎస్పెషల్ ఆ రోజ్ ఫ్లవర్స్ తోటి అలా వేవ్ వెళ్ళింది కదా, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ద ఎఫర్ట్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so much for entertaining. We have a family star, we have Arjun Reddy. So thank you for entertaining us. Thank you so much ma'am.
విజయ్ బెస్ట్ ఫిలిమ్స్ తీసుకొని చేయడం చాలా బాగుంది. అర్జున్ రెడ్డి గాని అండ్ గీతా గోవిందం ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అద్భుతంగా చేసి చూపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుదర్శన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఈసారి నా తరపు నుంచి నేను వచ్చి ఒక మంచి పర్ఫార్మెన్స్ తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని అనుకుంటున్నాను. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్తా పెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం కలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి మరి నాకేమో చుట్టగళ్ళతో కలిస్తివి దాని చెవిలో దూకాలేమో దగా దగా మెరిసిపాయ నాకు పెట్టిన పోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి కుర్చీని మార్తా పెట్టి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైట్ రాసుకోండి మాడతెట్టి పాడండి. కుర్చీని మార్తా పెట్టి That was wonderful. Thank you so much. Sir, can we have the whole family star team on stage, please? మీరు ఇక్కడికి రావడమే మాకు పెద్ద పండగ. అది మా సెలబ్రేషన్స్ కి వచ్చి ఇంతసేపు మాతో టైం స్పెండ్ చేయడం, అది సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఇంత బిజీగా ఉండి కూడా మా కోసం టైం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ద హోల్ టీమ్ సార్. టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోయి ఇంకా వేరే ప్రమోషన్లు ఉన్నాయి కాబట్టి దీనికి ఒక కంక్లూజన్, ఈ రెండు ఫ్యామిలీలోనే ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలి పార్టీ, ఎవరు పండగ సెలబ్రేట్ చేసుకోవాలో చెప్తే. పండగ అంటేనే అందరు కలిపి చేసుకోవడం, విడిపోయి ఎందుకు చేసుకోవాలి, అందరు కలిపి చేసుకుంటేనే బాగుంటుంది. సార్, ఎనీ లాస్ట్ వర్డ్స్ ఫర్ ద ఆడియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న గెస్ట్స్ అందరికి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. మమ్మల్ని ఇక్కడ పిలిచి మా గురించి స్కిట్లు చేసి మాతో పాటు గేమ్స్ ఆడుకొని ఇంత టైం మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఆడియన్స్ అందరికి లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ అండ్ ద ఫ్యామిలీ స్టార్ టీమ్. మీరు ఇచ్చే ప్రేమ మేము ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. Like Vijay said, I just want to thank everybody and thank you for having us. We had an extremely crazy time with you all. The way you entertained, the dance performances, the skits, everything was just entertaining. Thank you for inviting us here, and let's continue to celebrate each and every family star and each and every middle class home. ఈటీవీ ద్వారా ఈ ఉగాది రోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి, అలాగే ఈ ప్రోగ్రామ్ చూసిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సార్ మంచి హీరో గారు మిమ్మల్ని ఏదో అడుగుతానంటున్నారు. వాళ్ళు మీరు ఆ స్టెప్ వేయాలంట. మీరు చెప్పులతో వచ్చినా వేయలేను, షూస్ ఉంటే వేసేవాడిని. రాజుగారితో చెప్పిద్దాం. నేను మీకు నేర్పిస్తా, చాలా సింపుల్ గా నేర్పిస్తా. పాట వేయండి. ఒక అడిగావు కాబట్టి మ్యారేజ్ సాంగ్ ఏమన్నా ఆ మూమెంట్ వేస్తా. నేను పర్సనల్ గా నేను చెప్తాను సరే ఏమనుకో దయచేసి. చిన్న పిల్లలు వేస్తారు కదా క్యూట్ గా, ఇప్పుడు మన స్కూల్లో డాన్స్ అంటే నాకు డాన్స్ రాదని నువ్వు డిసైడ్ చేస్తున్నావు. సరే ఒక పని చేస్తా, నెక్స్ట్ సక్సెస్ పార్టీలో డాన్స్ చేసి నీకు వీడియో పంపుతా. అది వీడియో కూడా వైరల్ చేసి Once again give it up for the whole family. Thank you. ఈసారి పండగ మనదే అనడానికి పర్ఫెక్ట్ ఈవెంట్ చేశారు. నిజంగా బోత్ ఫ్యామిలీస్ ఇప్పటిదాకా ఆడిన గేమ్స్ గానీ, ఎంటర్టైన్ చేసిన విధానం గానీ, అది స్కిట్స్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బోత్ ఫ్యామిలీస్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఆడియన్స్ అయితే బేభత్సంగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఏముందో కానీ పక్కన నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద ఫ్యామిలీస్. కెన్ ఐ రిక్వెస్ట్ బోత్ ద ఫ్యామిలీస్ #90s families and Balagam family on stage please. ఇద్దరు ఫ్యామిలీస్ కి చెప్తాను, నిజంగా ఎరగొట్టేశారు ఎంటర్టైన్మెంట్. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అసలు సిసలైన టైం వచ్చింది. సో అందరిలో సీనియర్ పెద్దలు కాబట్టి అన్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి పండగ ఎవరు ముందు జరుపుకోవాలి? మీరు ముందు జరుపుకోవాలా, వాళ్ళ ముందు జరుపుకోవాలా? సరే, ఏదో బిగినింగ్ లో అలా అనిపించింది కానీ అందరం ఇంతసేపు కలిసి ఉండి ఇంత బాగా చేసుకుని మీరు ముందా మేము ముందా అని అంటే ఎవరైనా పర్వాలేదు, అందరం కలిసి వాళ్ళతో చేసుకుందాం. ఎందుకంటే అటు సైడ్ వాళ్ళల్లో మాకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, సైడ్ వీళ్ళల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటారు. మీరేమంటారు? క్లారిటీగా అంటే జనాలకు ఒక ఐడియా వచ్చింది. ఇండివిజువల్ గా చేస్తుంటే పండగ కాదు, అది కలిసి చేసుకున్నప్పుడే అసలైన పండగ. ఈ ఎమోషన్ తేడానికి నేను ఇదంతా చేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని కలిపారని చెప్పి నాకు థ్యాంక్స్ లై చెప్పి నాకేదో సన్మానాలు చేసి అలాంటి చేతులు పట్టుకొని వెంటనే థ్యాంక్ యూ సో మచ్. మీరు కొడతారని నన్ను కొట్టమంటారు? పండగ పూట కొడితే బాగోదు కానీ ఇంకా బయలుదేరు. దయచేసి నన్ను కూడా మీలో ఒకళ్ళ చూడండి. మాలో ఒకళ్ళనే చూద్దాం అనుకున్నావు, నువ్వు మాలో అనుకుంటా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నావు, అదే ప్రాబ్లం. సరే ఓ పని చేద్దాం, ఎలాగో అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి మన ఫ్యామిలీ అందరం కలిసి ఈటీవీ ప్రేక్షకులందరికీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు చెప్తాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.